చాలా సంతోషము. దేవుడు మహాకృపను బట్టి సహోదరి గృహంలో ఆయన నామాన్ని బట్టి ఏర్పాటు చేయబడిన కుడికయు, దీనిని బట్టి వచ్చిన మనకు ఆతిథ్యం ఇచ్చిన గృహానికి కూడా దేవుడు తన ఆశీర్వాదాలు జోడించును గాక. ఆమేన్. మంచిది, మనము మన సమయాన్ని బైబిల్ యొక్క వాక్యం గుండా గడిపే ప్రయత్నం చేద్దాం. మార్కు సువార్త 5వ అధ్యాయము 1వ వచనము నుంచి చదవబడుచున్నది. జాగ్రత్తగా గమనించండి. వారు ఆ సముద్రమునకు అద్దరినున్న గెరాసేనీల దేశమునకు వచ్చిరి. ఆయన దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడొకడు సమాధులలో నుండి వచ్చి ఆయనకు ఎదురుపడెను. వాడు సమాధులలో వాసము చేసేడివాడు. సంకెళ్లతోనైనను ఎవడును వానిని బంధింపలేకపోయాను. పలుమారు వాని కాళ్ళకును చేతులకును సంకెళ్ళు వేసి బంధించినను వాడు ఆ చేతి సంకెళ్ళు తెంపి కాలి సంకెళ్ళు తుత్తనీలుగా చేశాను గనుక ఎవడును వానిని సాధుపరచలేకపోయాను. వాడు ఎల్లప్పుడూ రాత్రింబగళ్ళు సమాధులలోను కొండలలోను కేకలు వేయచ్చు తన్ను తాను రాళ్లతో గాయపరచుకొనుచూ నుండెను. వాడు దూరం నుండి యేసును చూచి పరిగెత్తుకొని వచ్చి ఆయనకు నమస్కారము చేసి, యేసు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి? నన్ను బాధపరచుకుమని దేవుని పేరిట నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేశాడు. ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ ఈ మనుష్యుని విడిచిపోమని వారితో చెప్పాను. మరియు ఆయన, నీ పేరేమని వారిని అడుగుగా వాడు, నా పేరు సేన, ఏలయనగా మేము అనేకులమని చెప్పి తమ్మును ఆ దేశములో నుండి తోలివేయవద్దని ఆయనను మిగుల బతిమాలుకొనెను. అక్కడ కొండ దగ్గర పందుల పెద్ద మంద మేయుచుండెను గనుక ఆ పందులలో ప్రవేశించినట్లు మమ్మును వాటి యొద్దకు పంపుమని ఆ దయ్యములు ఆయనను బతిమాలుకొనెను. యేసు వాటికి సెలవీయగా ఆ అపవిత్రాత్మలు వానిని విడిచి పందులలో ప్రవేశింపగా ఇంచుమించు 2000 సంఖ్య గల ఆ మంద ప్రపాతము నుండి సముద్రపు దారిని వడిగా పరిగెత్తుకొని పోయి సముద్రములో పడి ఊపిరి తిరుగక చచ్చెను. ఆ పందులు మేపుచున్నవారు పారిపోయి పట్టణములోను గ్రామములలోను ఆ సంగతి తెలియజేశారు. జనులు జరిగినది చూడవెళ్ళి యేసునొద్దకు వచ్చి, సేన అను దయ్యములు పట్టినవాడు బట్టలు ధరించుకుని స్వస్థ చిత్తుడై కూర్చుండుట చూచి భయపడి, జరిగినది చూచిన వారు దయ్యములు పట్టిన వానికి కలిగిన స్థితియు పందుల సంగతియు ఊరి వారికి తెలియజేయగా తమ ప్రాంతమును విడిచిపోమని వారు ఆయనను బతిమాలు కొనసాగిరి. ఆయన దోణ ఎక్కినప్పుడు దయ్యములు పట్టినవాడు ఆయన యొద్ద తన్నుండనిమ్మని ఆయనను బతిమాలు కొనెను గాని ఆయన వానికి సెలవీయక, నీవు నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళి ప్రభువు నీ యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నిటినీ వారికి తెలియజెప్పుమనెను. వాడు వెళ్ళి యేసు తనకు చేసినవన్నీ దెకపోలిలో ప్రకటింపనారంభింపగా అందరూ ఆశ్చర్యపడిరి. దేవుడికి స్తోత్రములు కలుగునుగాక. మీరున్న చోట తల ఉంచండి, కళ్ళు మూసుకుని చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడమైనటువంటి మా ప్రియమైన యేసుక్రీస్తు దేవా, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడవు. నువ్వు చేసిన ప్రతి వాగ్దానములు ఈ రోజున కూడా ప్రభువా వాటన్నిటికీ వారసులుగా ఉండుటకు మీరు మమ్మల్ని పిలిచి ఉన్నారు నాయన. ఆ వాగ్దానాలలో ఇదిగో ఇద్దరికంటే ఎక్కువగా సమకూర్చబడిన ఈ చోట నీ ఉంటానని మాట ఇచ్చి ఉన్నావు గనుక మా మధ్యలోని మీరు ఉన్నారని విశ్వసిస్తూ ఉన్నాం నాయన. దయచేసి నాకు బోధింపదగిన ఆత్మను, నీ ప్రియమైన పిల్లలకు గ్రహింపు శక్తిని, ఈ స్థలమంతటిని నీ ఆత్మతో కమ్మివేయమని మమ్మల్ని అందరినీ కూడా ప్రభా నీ చిత్తానుసారమైన స్థలములలో ప్రభా ఆత్మీయతలో ఎదుగుదలలో ప్రభా మమ్మల్ని నిలబెట్టమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడికి స్తోత్రములు కలుగును గాక. మంచిది. యేసు ప్రభు వారి యొక్క సేవా పరిచర్యలో ఆయన చేస్తున్నటువంటి ప్రయాణంలో అన్ని ప్రాంతాలు తిరుగుతుండగా ప్రత్యేకంగా ఒక ప్రాంతానికి వచ్చినారు ఆయన. ఏం ప్రాంతం అది? గెరాసీనుల దేశము. బైబిల్లో దేశము, సముద్రము
అని పిలువబడుతుండగానే మన ఊహలో చాలా పెద్దదిగా కనబడుతూ ఉంటుంది, కానీ అవి విస్తీర్ణంలో చాలా చిన్నవి. నా మాట వింటున్నారా? అవి ఎప్పుడు కూడా చాలా చిన్నమైనటువంటి సైజులో ఉంటాయి, కానీ దానికి పెట్టబడుతున్న పేరు ప్రస్తావనలో దేశం అని పిలువబడుతూ ఉంటుంది. దాంట్లో ఒక వ్యక్తి కనబడుతూ ఉన్నాడు. ఆ వ్యక్తి ఎక్కడుంటున్నాడయ్యా అంటే చక్కటి ఒక విలాసవంతమైన గృహంలో కాదు, కానీ ఎక్కడ అయ్యా సమాధుల్లో నివాసం చేస్తూ ఉన్నాడు. ఏ ఒక్కరు కూడా సమాధుల్లో ఉండడానికి ఇష్టపడరు. ఎందుకు సమాధుల్లో ఉండడానికి ఇష్టపడరు చెప్పండి? కారణం ఏంటి? సమస్యనా? నిజం చెప్పాలంటే చాలా ప్రశాంతమైన వాతావరణం సమాధుల్లో ఉంటుంది. కరెక్ట్ కదా? ఇంట్లో ఏ గొడవ ఉండదు, ఉప్పు అయిపోయింది పప్పు అయిపోయింది అని చెప్పేవాళ్ళు లేరు, అయ్యా ఏం చేస్తున్నారు అని అడిగేవారు లేరు. ప్రశాంతమైన వాతావరణం ఎక్కడుంటుంది? నేను చెప్తున్న మాట అనుకుంటున్నారా? ఈ వ్యక్తి ప్రభునందు విశ్రాంతిని అందుతున్నాడు. విశ్రాంతి అది విశ్రాంతి అనేది దేని సాదృశ్యము? ఒకటి పరిశుద్ధాత్మ బాప్తిస్మానికి, రెండు అయ్యా ప్రభువునందు నిద్రించుచున్న వారికి కలుగు విశ్రాంతిని గురించి మాట్లాడుతూ ఉంటాడు. కరెక్టేనా? సమాధుల్లో ఉండడాన్ని ప్రపంచం అంతా ఎలా చూపిస్తుందంటే మృతులైన వారు వెళ్ళే స్థలం కనుక, మాట్లాడుకోవడానికి ఎవరు ఉండరు కనుక, ఈ లోకంలో ఉన్నటువంటి అనేకమైన భిన్నమైన కథలు స్టోరీల వల్ల సమాధులు అనేటువంటివి ఒక చూడదగని స్థలం కాదు, ఒక భయంకరమైన స్థలం అని వాటికి ఒక భిన్నమైన ఒక కోణాన్ని రూపొందించి పెట్టారు. ఎవ్వరు సమాధుల్లోనికి ఇష్టపడరు. ఈరోజు సమాధిలో ఒక వ్యక్తి ఉంటున్నాడు అంటే ఎవరు ఉంటారు? పిచ్చి పట్టినవాడు, ఇట్లాంటి అపవిత్ర ఆత్మను పట్టినవాడు ఉంటాడని ఓకే నడుస్తూ ఉంది. అట్లాగే కరెక్టేనా? ఎస్ ఆర్ నో? ఇట్లాగే సమాధుల్లో ఒక వ్యక్తికి తిరుగుతూ ఉన్నాడు. ఈ వ్యక్తి తిరుగుతూ ఉన్నప్పుడు జాగ్రత్తగా గమనించాడు. సమాధుల్లో తిరుగుతున్నాడంటే దాని అర్థం ఏంటిది? సొసైటీలో మగ్గలేకపోయినాడు, సమాజంలో అందరితో పాటు ఒదగలేకపోయినాడు, కుటుంబ వ్యవస్థలో ఒదగలేదు. కుటుంబం ఉంది అతనికి. చివరిలో అంటాడు, ఇదిగో నువ్వు వెళ్ళి నీ కుటుంబాన్ని దగ్గరికి వెళ్ళు అంటాడు. ఆయన కుటుంబం ఉంది, ఒక ఊరు ఉంది, తనకంటూ ప్రజలు ఉన్నారు, తను ఏమై ఉన్నాడన్న సంగతిని చూచి పరిశీలించేటువంటి ఒక గుంపు ఉంది. ఇంతమంది ఉండగా కూడా అతను సమాధిలో ఉంటున్నాడు. దీనికి గల కారణం ఏంటి అంటే ప్రజల మధ్యలో ఉండనివ్వకుండా చేస్తున్న కొన్ని ఆత్మలు. కరెక్టేనా? కుటుంబం అనేటువంటి ఒక సహవాసంలోను, సమాజంలోను, తనకంటూ ఉన్నటువంటి వ్యక్తులతోనూ తను మమేకము కాలేకపోవడానికి కొన్ని ఆత్మలు కారణమై అతనిని ఎల్లవేళలా ఒంటరిగా చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. కరెక్టేనా? ఏ వ్యక్తి ఒంటరిగా ఉన్నారో ఆ వ్యక్తి ఏమనుకుంటారు తెలుసా? శక్తివంతులు అనుకుంటారు కొంతమంది, కానీ అట్లా కాదు. బైబిల్ ఎక్కడ చూసినా ఒంటరితనాన్ని ఎప్పుడు కూడా బైబిల్ ఒక లోపంగానే చూపిస్తూ ఉంటుంది. కరెక్టేనా? నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు. ఎస్ ఆర్ నో? సరే, వివాహమైన తర్వాత కూడా ఫలభరితము కాకుండా ఉండటం కూడా మంచిది కాదు. ఎస్ ఆర్ నో? వారు ఫలిస్తూ నిండుతూ వెళ్ళాలి. ఒంటరిగా ఉండడాన్ని బైబిల్ ఎప్పుడు కూడా సమర్థించదు. మనం ఉండదగినటువంటి ఒంటరి స్థలం ఎప్పుడయ్యా అంటే రహస్య ప్రార్థన స్థలంలో తప్ప ఎన్నడూ ఒంటరిగా ఉండకూడదు. అంతేనా? వ్యక్తిగతమైనటువంటి రహస్యమైన ప్రార్థనలో తప్ప ఎన్నడూ ఒంటరిగా ఉండడానికి వీళ్ళు. అయితే ఇతడు ఒంటరిగా ఉండడం గల కారణం ఏంటయ్యా అంటే కొన్ని ఆత్మలు కారణమయ్యాయి. ఏంటి ఆత్మలు కారణము? ఇతని దగ్గర ఆ ఆత్మలకు ఉన్న పేరు చెప్తాయి. ఏమని చెప్తున్నాయి? సేన. సేన అనగానే చాలా సమూహం, అనేకమైన వాటి యొక్క సమూహము. ఆ పదము ప్రస్తావించబడిన తర్వాత దయ్యములు అనే బహువచనాన్ని వాడుతూ ఉంటారు. కరెక్టేనా? ఇప్పుడు ఇతనికి ఎక్స్ట్రాడినరీ ఎనర్జీ ఉంది. సంఖ్యలతో బంధించినా తెగొడుతున్నాడు, అతని కాళ్ళకి ఏదైనా కడదామని చూసినా తెగొట్టేస్తున్నాడు. తన దగ్గర ఎవరు వచ్చినా సరే దాడి చేసే ప్రయత్నము అంత శక్తివంతమైనటువంటి వ్యక్తిగా కనబడుతున్నాడు. ఇంతకీ వ్యక్తికి ఇంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఆత్మ నుంచేనా? అంటే ఇంతకి దేవుడు ఇచ్చాడా? తనకు తను పొందుకున్నాడా? అయ్యా, ఇప్పుడు ఆ వ్యక్తికి శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? సేనాత్మ. నేను అదడగలే, దేవుడి నుంచి వచ్చిందా దేవుడి నుంచి కాదా? ఇది చెప్పండి నాకు. ఒక వ్యక్తిని మూగవాడిగానైనాడు, మాట్లాడువాడైనా చేసేది ఎవరు? ఓకే, కానీ మూగది మాటలు రాకపోవడం అనే మూగ అనేటువంటిది ఒక దయ్యమే. కరెక్టేనా? ఒక వ్యక్తిని చూచువాడుగానైనాడు, గుడ్డివాడుగానైనా చేసేది
దేవుడే. కానీ గుడ్డితనం అనేది ఒక దయ్యమే. గాయము రేపువాడైనను మాన్పువాడైనను దేవుడే, కానీ గాయం అనేది దయ్యమే. ద టార్మెంటర్ అనే పదాన్ని మీరు వినాలి. చీల్చువాడు అదొక దయ్యం, కరెక్టేనా? టార్మెంటర్. అట్లాగే ఇప్పుడు వీడు చాలా శక్తివంతుడిగా కనబడుతూ ఉన్నాడు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, పరిమాణాలలో ఏదైతే పాతాళం అనే కింది పరిమాణం ఉన్నదో, ఈ పరిమాణపు ఆత్మలు ఎవరికైతే లభిస్తాయో కింది లోకాల శక్తిని పొందుకుంటారు. ఎవరైతే పైనున్న 6వ 7వ పరిమాణం పరదేశు మరియు పరలోకం యొక్క ఆ శక్తిలో నుంచి వచ్చే ఆత్మల్ని పొందుకుంటారో ఆ కాలపు ఆ పరిమాణపు శక్తిని పొందుకుంటారు. ఈ లోకంలో ఈ 2 శక్తులు ఎప్పుడు పోరాడుతూనే ఉంటాయి, కరెక్టేనా? అందుకే మీరు చూస్తుంటే కొంతమంది కొన్ని విచిత్రమైనటువంటి కార్యాలు చేస్తారు. ధనవంతులు అవ్వడానికి కొన్ని ప్రత్యేకమైన పూజలు చేస్తారు, మరి వారికి ధనం లభిస్తుంది. విడుదల పొందుకోవడానికి కొన్ని కార్యాలు చేస్తారు, వారు పొందుకుంటున్నారు. వారు యెహోవాను నమ్మకపోయినా సరే స్వస్థతలు జరుగుతాయి కూడా. ఎందుకంటే ఏ పరిమాణపు ఆత్మలకు వీరు ద్వారములు తెలుస్తారో ఆ పరిమాణపు ఆత్మల శక్తి వీరి యందు పెట్టబడతా ఉంటుంది. ఎస్ ఆర్ నో? అయితే సమస్య ఏంటంటే ఈ వ్యక్తికి ఒక్క ఆత్మ రాలే, అనేకమైన ఆత్మలు పట్టుట వల్ల, మంచి గమనించండి, అనేకమైన ఆత్మలు పట్టుట వల్ల ఇక్కడ ద డిగ్రీ ఆఫ్ డిసెప్షన్ చూడాలి. అంటే మీకు అర్థమయ్యే భాషలు చెప్తా. ఒక దురాత్మ కానీ ఒక అపవిత్రాత్మ కానీ ఒక వ్యక్తిని పట్టినప్పుడు కొన్ని రకాల సూచనలు చూపిస్తూ ఉంటుంది. ఎలా కనబడుతుందంటే అందరూ ఎలా ఆలోచిస్తారు చెప్పనా? రాత్రి వేళ చెప్పులు లేకుండా జుట్టంతా విరబోసుకొని నల్ల డ్రెస్సు తెల్ల డ్రెస్సు ఇది ఒకటి వేసుకొని ఒంటరిగా తిరుగుతూ కనబడ్డ ప్రతి ఒక్కరికి వచ్చి ఒక భిన్నమైనటువంటి ఒక నవ్వు నవ్వితే దయ్యం పట్టినారా అంటారు. కరెక్టేనా? ఎస్ ఆర్ నో? కానీ జాగ్రత్తగా గమనించండి, ఎందుకంటే దేవుడి ప్రవక్త ఈ సందర్భాన్ని గురించి మాట్లాడుతూ ఒక అద్భుతమైన మాట చెప్తే ఏమో తెలుసా? ద డెవిల్స్ హ్యాడ్ టేకెన్ ద కంట్రోల్ ఆఫ్ హిజ్ టంగ్. అంటే ఏంటంటే జాగ్రత్తగా గమనించాలి. మీరు ఒకప్పుడు సినిమా చూసేదిగా, ఇప్పుడు కాదు, కానీ ఒకప్పుడు చూసేదిగా. అయ్యా అమ్మా చూసారా? అప్పట్లో ఇప్పుడు ఒక అపరిచితులు ఒక సినిమా వచ్చింది తెలుసా? అపరిచితులు సినిమా వచ్చింది, మంచిగా గమనించాలి. నేను ప్రవక్త గారు చెప్పిన దగ్గర మిమ్మల్ని అర్థపడి చేస్తాను. ఇప్పుడు దాంట్లో ఒకడు ఉంటాడు, వాడు ఏం చేస్తాడు? వాడు ఉన్నది ఒకటి, కానీ వాడు మాట్లాడుతుంది మాత్రం వేరే వ్యక్తిలా చేస్తాడు. కరెక్టేనా? అయితే దాన్ని మల్టిపుల్ స్ప్లిట్ పర్సనాలిటీ అని ఈ లోకంలో ఉండే సైకియాట్రీ ద్వారా చూస్తారు. కానీ ఇప్పుడున్న ఈ వ్యక్తి ఏం జరుగుతుందంటే, ఇప్పుడు యేసు ప్రభు రాగానే ఈ వ్యక్తి యేసు ప్రభు దగ్గరికి పరిగెత్తుకొని వెళ్ళి ఇప్పుడు యేసు ప్రభుతో మాట్లాడుతున్న వ్యక్తులని ఆత్మలా అంటే ఇప్పుడు ఏమైందో తెలుసా? ఆ వ్యక్తి పరిపూర్ణంగా యాబ్సెంట్ అయిపోయాడు. ఇట్లాగే ఒకసారి ఒక సహోదరుడు ఇంటికి తీసుకెళ్ళాను. నన్ను తీసుకెళ్తా ఉంటే ఆ వ్యక్తి మేము పోయేసరికి పడుకున్నాడు, కానీ అక్కడ జరిగిన సంగతి చెప్తా ఉంటే అప్పుడే ఎలా మాట్లాడతాడంటే, అమ్మా నాకు ఇబ్బంది అవుతుంది, నాకు కొంత సమస్యగా ఉంది, నాకేమీ అర్థం కావట్లేదు, కొంత గాబరాగా ఉంది అని కాసేపు మాట్లాడుతున్నాడు. మళ్ళీ కాసేపు అయ్యాక వీన్ని సమాధుల్లోకి తీసుకెళ్తాయి. అదే వ్యక్తి వీన్ని కారులో తీసుకెళ్ళి ఎక్కడ ఆపినా అనుకుంటున్నావు? సమాధుల్లో ఆపిన. వీన్ని ఏదో ఒక లారీ ముంగడ ఆపుతా చూడు అంటున్నది. ఇది అదే వ్యక్తి కదా. ఇది ఎక్కడ అంటే ఒక అపవిత్రాత్మ ఒక వ్యక్తిని పట్టుటలో ఎక్స్ట్రీమ్ లెవెల్. ఇది అంటే చాలా భయంకరమైన స్థాయి. అది అతడి యొక్క ప్రాణాన్ని, ఆత్మను, దేహాన్ని, ఈ మూడింటిని కూడా నియంత్రణలోకి తీసుకోగలిగింది. అది మీరు వింటున్నారా? ఈ ఆత్మ మూడింటిని నియంత్రణలోకి తీసుకోగలిగింది. ఇప్పుడు కొన్నిసార్లు ఈ అపవిత్రాత్మలు కేవలము, మంచిగా గమనించాలి, ప్రాణం బయట ఏముంటుంది? ఆత్మలో 5 మార్గాలు ఉండాలి. కరెక్ట్గా? దెర్ ఆర్ 5 గేట్స్ టు ద స్పిరిట్. దీంట్లో మంచిగా గమనించండి, ఆత్మలో గనక ఒక అపవిత్రాత్మ ఒక వ్యక్తిని గనక బాగా ఇబ్బంది పెడుతుంటే ఏం చేస్తుంది తెలుసా? ఆ వ్యక్తికి భిన్నమైన ఆలోచనలు కలుగుతూ ఉంటాయి. ఎట్లుంటుందంటే బాగా ఎత్తైన స్థలంలోకి మిమ్మల్ని తీసుకెళ్ళి పెట్టాను, చూస్తూ ఉంటారు, బాగానే ఉంటుంది, కాసేపు కాలక్షేపంగా మాట్లాడుతుంటారు. ఎందుకో తీక్షణంగా చూస్తున్నప్పుడు ఏదో స్వరం చెప్తుంది లోపల. ఏమని? మీకు ఎప్పుడైనా అనుభవం కలిగిందా? అమ్మా ఫాలో అవుతున్నారా?
ఒక అపవిత్ర ఆత్మ ఒక వ్యక్తిని పట్టుటలో డిగ్రీస్, డిఫరెంట్ లెవెల్స్ ఉంటాయి. దాంట్లో ఈ వ్యక్తిని పట్టగానే ఈ దేహమును కూడా నియంత్రణలో ఉంచుకున్నప్పుడు ఏం జరుగుతుందంటే సహజాతీతమైన శక్తియు తన నాలుకయు కూడా ఆ ఆత్మ ఆధీనంలోకి వెళ్ళిపోయి ఆ వ్యక్తికి కనబడకుండా ఆ ఆత్మే మాట్లాడుతుంది నేరుగా. కరెక్టేనా? ఇట్లాగే దేవుడి యొక్క సేవకులు ముందుకు పోతూ ఉంటే పౌలు గారు అంటారు చూసి, ఇదిగో భూలోకమును తలకిందులు చేయవారు వీరే అంటూ ఒక పుత్రుడు అనే ఒక దయ్యం ఏం చేస్తూ ఉంది, ప్రకటన చేస్తూ ఉంది. కరెక్టేనా? ఇప్పుడు ఆ వ్యక్తిని కూడా ఈ దయ్యము ఆత్మలో కాకుండా దేహంలో ఆవశించింది, దేహం మొత్తాన్ని నియంత్రించేసింది. కరెక్టేనా? సరేనో? అయితే ఈ దేహంలో మొత్తంగా నియంత్రణగా పట్టుకున్న వ్యక్తులు ఈజీగా గుర్తుపట్టవచ్చు. వారు సరైన వస్త్రాలు వేసుకోరు, సరిగ్గా మాట్లాడరు, మనుషుల్లో కలవరు, వేరుగా ఉంటారు. ఇది ఈజీగా గుర్తుపట్టగలిగేటువంటి స్థాయి కాబట్టి అరే వీడిని చూడగానే పిచ్చి పట్టింది, దయ్యం పట్టింది, ఏదో డిస్టర్బ్గా ఉన్న వ్యక్తి అని అర్థమవుద్ది. అసలు సమస్య ఎక్కడుంది అంటే ఇదే ఆత్మ కనుక ఆత్మలో పడితే, ఆత్మ నియంత్రణ తీసుకుంటే కనుక దీన్ని గుర్తుపట్టడం పెద్ద సమస్య, దీన్ని గుర్తుపట్టే పెద్ద సమస్య. కరెక్టేనా? ఇప్పుడు క్రైస్తవులు అనబడిన వారిలో దయ్యాలు లేవా? ఉన్నాయి. నిజం చెప్పాలంటే సమస్య ఏంటంటే పాస్టర్ బోధిస్తుంటే విశ్వాసాలు ఇక్కడ దయ్యాలు ఎక్కువ వింటున్నాయి. వాటి సమూహం పెద్దది. ఒకటి మీరు వినకుండా చెవిటకు వచ్చేవి, ఒకటి మీతో పాటు కలిసి వచ్చేవి, రెండు మీరు బాగా పోషించేవి. మీకు అర్థమవుతుంది? మూడోది మనం బాగా పోషించేవి. ఇవన్నీ కూడా ఈ ఆత్మలు వ్యక్తిని బాగా నియంత్రణలోకి తీసుకుంటున్నప్పుడు జరిగే కార్యాలు. ఇప్పుడు ఈ వ్యక్తిని పరిపూర్ణంగా దేహముతో సహా నియంత్రణలో తీసుకోగలిగింది. కాకపోతే ఇక్కడ పట్టిన ఆ గొప్ప సేన అనే గొప్ప సమూహంలో నుంచి దేవుడి ప్రవక్త ఒక్క ఆత్మని గురించి మాట్లాడుతున్న ఒక చోట. నా మాట వింటున్నారా? ఇప్పుడు ఆయనకు పట్టినవేమో చాలా ఆత్మలు, కానీ దాంట్లో ఒక్క ఆత్మ ఉందయ్యా. ఈ ఆత్మను గురించి మాట్లాడుతూ దేవుడు ప్రవక్త అంటాడు, అయ్యో పరిశుద్ధులైనా తప్పించుకోలేకపోతున్నారు ఈ ఆత్మ నుండి. అయ్యో దేవుని నమ్మి రక్తంలో కడగబడినటువంటి నీతిమంతులు కూడా తప్పించుకోలేకపోతున్నారు ఈ ఆత్మ నుండి. అరే బోధకులు సైతం ఈ ఆత్మ నుంచి తప్పించుకోలేకపోతున్నారే. ఈ సేన అనే వ్యక్తిలో ఉన్న ఆత్మలో ఒక ఆత్మ ఎంత భయంకరంగా ప్రబలిపోయి ఈ లోకం అంతటిని కూడా పట్టేసి కమ్మేస్తుంది అని చెప్తూ ఉంచాడు. ఆ ఒక్క ఆత్మ గురించి జాగ్రత్త పడగలగాలి. ఈరోజు మీతో మాట్లాడబోతున్న అంశం కూడా ఆ ఒక్క ఆత్మే. ఏంటది? ద ఫస్ట్ స్టెప్ టు ద ఇన్సానిటీ, అంటే వెర్రితనమునకు మొదటి మెట్టు. ఏంటది? వెర్రితనమునకు మొదటి. నేను చెప్పలే, దేవుడు ప్రవక్త చెప్పింది చెప్తా ఉండాలి. ఆయన చెప్పిన మాటే మనం ఆయన దాటిపోగా. ద ఫస్ట్ స్టెప్ టు ది ఇన్సానిటీ, వెర్రితనానికి, పిచ్చితనానికి. ఇన్సానిటీ అంటే తెలుసా? దేవుడు అంటాడు ది ఎంటైర్ వరల్డ్ ఈజ్ ట్రావెలింగ్ టువర్డ్స్ ది ఇన్సానిటీ. ప్రపంచంలో దేశం మీదకి దేశము వెర్రితనం వైపు అడుగులేస్తూ ఉంది, మూర్ఖత వైపు అడుగులేస్తూ ఉంది. యుద్ధములు అంటూ ఒక దానిపైన ఒకటి ఆధిపత్యం చెలాయించుకుంటూ ఈ ప్రపంచమంతా చిన్న భిన్నం అయిపోతూ ఈ పిచ్చితనము, వెర్రితనం అనే ఆత్మ వైపే ఈ ప్రపంచం అంతా వెళ్ళిపోతూ ఉంది. ఆ సంపూర్ణమైన ఇన్సానిటీలోకి రాగానే ఎహెజ్కేలు గ్రంథంలో ఉన్న 38వ అధ్యాయం తర్వాత ఉన్న అధ్యాయాల ప్రకారంగా దేవుడికి, దేవుడి ప్రజలకు విరోధముగా ఈ భూమిలో ఉన్నటువంటి సామ్రాజ్యాలు యుద్ధానికి రావాలి. అంతవరకు యుద్ధానికి రావాలంటే ఈ లోకానికి ఒక ఆత్మ ఉండాలి. దీనినే ద స్పిరిట్ ఆఫ్ ఎండ్ టైమ్స్ అంటాడు. అంత్య దినపు ఆత్మలు. దానిలో ఒక ఆత్మ ఉంది. ఇది చాలా భయంకరమైనది. ఇది ఏం చేస్తుందంటే ఉన్నట్టు పెద్దగా ఏర్పడదు. ఇది వాక్యంలో బ్యాలెన్స్ కూడా దాక్కుంది. ఇది నా మాట వినాలి. ఈ ఆత్మ వాక్యంలో బ్యాలెన్స్ కూడా దాక్కుంది. వాడుతున్నవాడు వాక్యాన్ని అడ్డం పెట్టుకుంటాడు. దీన్ని వాడలేకుండా ఉండలేకపోతున్నారు ప్రతి ఒక్కరు. ఇంత ఎలివేషన్ ఇస్తున్నప్పుడు ఆ స్పిరిట్ గురించి తెలుసుకోవాలి. మరి ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. గమనించండి, నేను మిమ్మల్ని కొంత లేఖనంలో ఉండలేదా వర్తమానంలో కూడా మిమ్మల్ని ముందు తీసుకెళ్తాను. 59-1223. నేను ఎక్కువసేపు మాట్లాడిన ఈ రోజున జాగ్రత్తగా గమనించండి.
59-123 86వ పేరు చూడండి 86. ఇప్పుడు గమనించండి, ఇప్పుడు అతడు ఆ దయ్యముల ఆత్మచేత అత్యంత భీకరంగా బంధించబడ్డాడు. ఆ ఆత్మ అతనికి చాలా దగ్గరగా ఉన్నది. ఇప్పుడు ఆ వ్యక్తిలో ఉన్నటువంటి ఆ ఆత్మలకు తెలుసు ఏమని, యేసు రాకడ చూడగానే మేము అంతము చేయబడబోతున్నటువంటి సమయం దగ్గరకు వచ్చేసిందని. అవంటే అయ్యో యేసు సర్వోన్నతుడా, కాలము సమీపంలోకి మమ్మల్ని ఎందుకు బాధించడానికి వచ్చామంటారు. అంటే వాటి సమయం కూడా వాటికి తెలుస్తుంది. ఎందుకంటే అవి ఎదుర్కొన్న దేన్నో తెలుసా, ప్రేమని. ఎవరు? ప్రేమయున్న క్రీస్తుని ఎదుర్కొనేవి అవి. ఎందుకంటే అత్యంత చూడండి ఎంత అద్భుతంగా చెప్తా ఉన్నాడు, దయ్యపు ఆత్మలు వాటి అంతాన్ని ఎరిగాయి. దేన్ని బట్టి? ప్రేమను ఎదుర్కోవడాన్ని బట్టి. అయ్యా మంచిగా గమనించాలి, దయ్యపు ఆత్మలు వాటి అంతము సమీపమైందని చూడగలుగుతున్నాయి. దేన్ని బట్టి? ప్రేమ దగ్గరకు రాగానే దయ్యపు ఆత్మలు వదిలి వెళ్ళిపోయే కాలం వచ్చేసినట్టే. ఎక్కడ ఈ దయ్యపు ఆత్మలు, ఈ సేన అనే ఆత్మలు వ్యక్తుల్లో, మీ కుటుంబాలలో ఎక్కువగా మిమ్మల్ని బాధించడం గల కారణం ఏంటంటే ల్యాక్ ఆఫ్ లవ్. ప్రేమ కొదువుగా ఉన్న చోటే ఈ సేన అనేటువంటి ఈ దయ్యపు ఆత్మల యొక్క సంఖ్య శక్తివంతంగా అధికంగానే ఎక్కువైపోయేది. ప్రేమ దగ్గరికి వచ్చిందా, ఈ ఆత్మల ప్రభావాలు, ఈ ఆత్మలు వెళ్ళిపోతున్నటువంటి సమయం దగ్గరకు వచ్చేసినట్టే. మీరు ఒకరొకరు ప్రేమగా మాట్లాడుకోవట్లేదా? సేన అనేటువంటి ఈ ఆత్మలు గల వ్యక్తి కంటే ఎక్కువగా మీ దగ్గర ఎక్కువ ఆత్మలు ఉన్నట్టు. గాడ్ బ్లెస్ యు. మీరు ధనవంతులు. దేని విషయంలో? ఆత్మను పొందుకున్నారు. డబ్బులు అన్నా లేకపోవచ్చు, దయ్యపు ఆత్మలు అయితే ఉన్నాయిగా. ఎస్ సార్. అందుకని అంటాడు, దే న్యూ దేర్ ఎండ్ హ్యాస్ కమ్ బికాస్ దే మెట్ లవ్. మంచిగా గమనించాల, ప్రేమను ఎదుర్కోగానే, ప్రేమ దగ్గరకు రాగానే ప్రతి దయ్యపాత్మ పోతుంది. కరెక్టేనా? అయ్యా మా ఆవిడ చాలా దయ్యపాత్మలు పట్టింది అయ్యా, అయ్యా మా భర్తల దయ్యపాత్మలు ఉన్నాయా, మా కుటుంబాల దయ్యపాత్మలు ఉన్నాయా, మా పిల్లల్లో ఉన్నాయా. ఇన్ని దయ్యపాత్మలకు ఉన్నటువంటి ఏకైక ఆయుధంలా ఏ లవ్ అది? మళ్ళీ ఇదో జాగ్రత్త, ఫిలియో లవ్ కాదు, అంటే స్నేహబంధం కాదు. స్టోర్గే లవ్, నీ కుటుంబ ప్రేమ కాదు. కరెక్టేనా? ఎరోస్ లవ్, శరీర ప్రేమ కాదు. ఇంకా ఏ లవ్ అంటాడైనా? అగాపే, దైవికమైన ప్రేమ రాగానే దయ్యపు శక్తుల యొక్క అంతం దగ్గర పడ్డట్టే. తర్వాత చూడండి అంటాడు, చూడండి అప్పుడు అవంట ఇలాగూ మనం అతన్ని ప్రయత్నిద్దాము. ఇప్పుడు గమనించండి ఏం జరిగింది. ఆయన అంటాడు, మాకు తెలుసు నువ్వెవరో. వై యు ఇన్ దట్ లిటిల్ బిటీ బాడీ లైక్ దిస్, నువ్వు ఎవరో తెలుసు మాకు, నువ్వు ఏమై ఉన్నావో తెలుసు మాకు, ఈ చిన్న మానవుడి దేహంలో నువ్వు ఎందుకు వచ్చావో తెలుసు మాకు. అవంటే వై యు ఆర్ ఇన్ దట్ లిటిల్ బిటీ బాడీ, చిన్న దేహంలో ఎందుకున్నారో సంగతి దయ్యాలకు తెలిసిందట. తర్వాత అంటాడు అంటది, అవంటే నువ్వు ఎందుకు ఇలాగొచ్చావు అంటాయి, నువ్వు ఎవరన్న సంగతి మాకు తెలుసు, నువ్వు ఇజ్రాయిల్లో పరిశుద్ధుడు అని తెలుసు. నువ్వు ఎందుకని? భవిష్యత్తులో ఈ దయ్యములన్నింటినీ కూడా హింసించబోతున్నట్లు ఒక కాలం అంటూ ఒకటి ఉందన్న విషయం ఒప్పుకుంటాయి. ఆ కాలం ఇంకా రాకమని ఎందుకు బాధిస్తున్నావు? ఇవన్నీ భవిష్యత్తులో జరగాలి కదా అంటే. తర్వాత ఇప్పుడే మమ్మల్ని బాధించడానికి ఎందుకు వచ్చావు అని దయ్యాలు అడుగుతున్నాయి. వారికి తెలుసు భవిష్యత్తులో ఒక బాధించే సమయం ఉందని. ఇప్పుడే ఇబ్బంది పెట్టడానికి కాలములకు ముందే ఎందుకు వచ్చావని అడుగుతున్నాయి. అప్పుడు యేసు అంటాడు, నీ పేరేంటి? ఆయనకు తెలుసు. కానీ ఆ దయ్యాలు అవి ఏమై ఉన్నాయో ఒప్పుకోవడానికి కొరకు ఆ మాట అంటున్నాడు. అంటాడు అవంటాయి, మేము లీజియన్స్ అంటే సేనలము, ఎందుకంటే మాలో చాలా అనేకులు ఉన్నవి కనుక మేము లీజియన్ సేన అంటున్నాడు. అప్పుడు ఆయన అంటాడు, ఇప్పుడు ఆత్మలు అంటే నువ్వు గనక ఒకవేళ ఈ మనుష్యుల్లో నుంచి మమ్మల్ని వెళ్ళగొట్టాలనుకుంటే చూడు,
ఇప్పుడు అత్యంత బలహీనమైన మానవ దేహంలో యేసు అక్కడ నిలబడ్డాడు చూడండి. And a man that could whip almost an army. ఆయన ఒక మొత్తం సైన్య సమూహాన్ని కూడా ఒక దెబ్బతో నాశనం చేయగలిగే వ్యక్తికి నిలబడ్డాడు ఆయన. Chains couldn't even hold him. చూడండి, ఇట్ ఈజంట్ ద ఫిజికల్ స్ట్రెంగ్త్. ఇది భౌతికమైన శక్తి కాదు. చైన్లు కూడా బద్దలు కొట్టగలుగుతున్నటువంటి వ్యక్తి, అమ్మ ఏంది మాట్లాడకండి కదా సరే వినండి. చైన్లు కూడా బద్దలు కొట్టగలుగుతున్నటువంటి ఈ శక్తి భౌతికంగా అక్కడికి లభించిన శక్తి కాదు ఇది. That isn't what counts. ఇది లెక్కలోకి రాదు. ఇది It's the power of the Holy Spirit that's in your life. That నీ counts. జీవితంలో లెక్కలోకి వచ్చేది ఏంటంటే నీలో ఉండే పరిశుద్ధాత్మ శక్తి లెక్కలోకి వస్తుంది, కానీ ఈ దురాత్మల వల్ల వచ్చే శక్తి లెక్కలోకి రాదు. కరెక్టేనా? తర్వాత అంటాడు, He said, ఆయన అంటాడు, don't torment us before the time comes. కాలమునకు ముందే మమ్మల్ని బాధించొద్దు అంటున్నాయి దయ్యాలు. But if you will cast us out, కానీ నువ్వు వీడిలో నుంచి మమ్మల్ని బయటకు పంపాలనుకుంటే forget the meanness of them, the wickedness. ఉమ్, If you are going to cast us out, don't let us just go free out into the world. వీడిలో నుంచి మమ్మల్ని బయటకు పంపినప్పుడు లోకంలో మమ్మల్ని అట్లా ఫ్రీగా అట్లా వదిలేయకయ్యా. Because ఎందుకంటే hard tell where we will get into somebody else. మేము ఇంకెవరిలోకి వెళ్ళడానికైనా సరే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. If you will cast us out, ఇప్పుడు నువ్వు మమ్మల్ని బయటకు పంపితే కనుక we want to be in somebody. ఎవరో ఒకరిలో మేము ఉండాలని ఆశపడుతున్నాము, We want to do something. ఏదో ఒకటి చేయాలని ఆశపడుతున్నాము, We want to do some more meanness. ఏదో ఒక భయంకరమైన కార్యాలు చేయాలని ఆశపడుతున్నాము. That's the devil. ఇదే దయ్యము. I will get back with him. నేను వాడి దగ్గరికి నేను మళ్ళా వాడిని పొందుకుంటాను. See, చూడండి, that's the devil. ఇదే ఆ దయ్యము. I will get even with him. నేను వాడితో పాటు ముందుకెళ్తాను చూడండి అంటాడు. See, చూడండి, just remember, ఇప్పుడు జ్ఞాపకం ఉంచుకోండి. it's your brother standing there, ఇప్పుడు అక్కడ మీ సహోదరుడు నిలబడి ఉన్నాడు. but the devil got on him. ఇప్పుడు దయ్యం అతన్ని పట్టుకుంది. See, చూడండి, let us do something mean. ఉమ్, We can make these gatherers over here suffer for this. ఉమ్. Might have set the head, one of them said, let us go down in that head of swine. ఇప్పుడు అంటాయి ఈ పందుల గుంపులోనికి మమ్మల్ని పంపు అంటున్నాయి. కరెక్టేనా? ఈ పందుల గుంపులోనికి మమ్మల్ని పంపు. ఈ వ్యక్తిలో నుంచి పంపుట ఖచ్చితమైతే గనక మమ్మల్ని ఎక్కడ వదిలేయకు. ఈ లోకంలోకి ఎక్కడికైనా వెళ్ళాలంటే ఎవరిలో దూరాలంటే కొంత కష్టంగా ఉంది కనుక ఆ పందులకైనా పంపే అని అడుగుతున్నాయి ఈ దయ్యాలు. తర్వాత Jesus said, అప్పుడు యేసు ప్రభువు అంటాడు, take your leave, నువ్వు వదిలిపో, but come out of him. అతనిలో నుంచి నువ్వు బయటికి రా. Oh my, ఓ మాయ్, little bitty guy like that speaking to that big vision of ఒక devil. చిన్న మానవ దేహంలో ఉన్న ఆయన ఒక పెద్ద సేనాన దయ్యముల సమూహంతో మాట్లాడుతున్నాడు. ఆయన Come out of him. కమ్, నువ్వు దాని నుంచి బయటికి రా, You have your leave. నీకు ఇక వెళ్ళిపోవాల్సిన సమయం వచ్చేసింది. And they got into those walks and they ఇప్పుడు ఆ దయ్యాలు వెళ్ళి ఆ పందుల గుంపులో దూరాయి. had fits. ఇవన్నీ వెళ్ళి వాటిని శ్వాస ఆడనట్లుగా వెళ్ళి సముద్రంలో పడవేయబడి చనిపోయాయి. 90వ వచనం. Now, నవ్వు ఇప్పుడు when they did, ఎప్పుడైతే అవి అలాగ చేశాయో of course, Hmm. the devils went out of them దయ్యములు వాడిలో నుంచి వెళ్ళిపోయాయి. because ఉమ్, it killed the hogs. ఎందుకంటే అవి పందుల్ని చంపాయి అని చూస్తున్నామంటే వెళ్ళిపోయినచ్చే. It just run them into a fit. అవన్నీ కూడా అలాగే భయంకరంగా దానిలోకి ప్రవేశించి ముందుకు పరిగెత్తగలిగినట్టు చేయగలిగాయి. They had a fit just like anyone. ఉమ్, Did you ever see a person have a temper fit? ఇప్పుడు చూడండి, జాగ్రత్తగా గమనించండి. మీరు ఎన్నడైనా ఒక వ్యక్తిని టెంపర్ కలిగి చూసారా? ఏంటది టెంపర్? టెంపర్ అంటే టెంపర్ అంటే ఏంటిది అమ్మా? యాంగ్రీ అంటే కోపము, వ్రాత్ అంటే ఉగ్రత, టెంపర్ అంటే టెంపర్ అనేది కోపానికి పర్యాయ పదంలాగా చూస్తారు కానీ కాదు. ఈ టెంపర్ అంటే ఏంటంటే చూడడానికి నార్మల్గానే ఉంటారు, ఏం లేదు, నార్మలే, అంత ఫైన్, ఎవ్రీథింగ్ ఈజ్ కూల్. ఒక్కసారి అనుకున్నట్టుగా అనుకున్నదిగా లేదనుకో, కూరలో ఉప్పే తక్కువైంది, అనుకున్న దానికంటే లేట్ వచ్చినావు, ఏదో ఒక చిన్న మాట అనుకోకుండా అన్నాం, అంతే. ఇప్పుడు అత్యంత వేగవంతముగా కోపము తెచ్చుకునే స్వభావం ఉంటుంది చూసారా, ఆ నేచర్ టెంపర్ అంటారు. మంచిగా వినాలా? కోపం వేరు, టెంపర్ వేరు. ఒకనొక సందర్భం రెండు ఒకేలాగా వాడబడుతున్న సందర్భాలు కనబడుతున్నప్పుడు టెంపర్ అంటే కోపమును త్వరగా తెచ్చుకునే స్వభావాన్ని టెంపర్ అంటారు. ఏంటది అయ్యా? మంచిగా గమనించాలా? కోపమును త్వరగా తెచ్చుకునే స్వభావం ఉంటుంది చూసారా, ముక్కు మీద కోపం అసలే విడికి అంటారు. మాట్లాడితే కస్సుబుస్సు అంటాడు, మాట్లాడితే ప్లేట్లు ఇసిరేస్తాడు,
లేకపోతే చేతులు విసిరేస్తాడు, చేతులు ఏమిటి విసిరేస్తాడు. ఇప్పుడు చూసారా, అత్యంత వేగవంతంగా. ఇప్పుడు ఒక శత్రు సైన్యం మీద కోపం వేరు, అది ఎలా ఉంటుందంటే చాలా పక్కా ప్రణాళికతో, ఖచ్చితమైన కారణాలతో వాడిని ఎదురించుటకు కావాల్సిన ఒక ప్రత్యేకమైన శైలి, ఒక షెడ్యూల్తో ఉంటుంది. అది కరెక్టేనా? అయ్యా మీకు పాకిస్తాన్ అంటే ఇష్టమా? మనుషులుగా అయితే మనకు అందరూ ఇష్టమే, కానీ దేశం పట్ల వల్ల కలిగిన వ్యతిరేక భావన ఉంటే మనకు నచ్చదు. అంతేనా సార్? ఆఫ్ కోర్స్, కరెక్టేనా? ఇప్పుడు అదొక క్యాలిక్యులేటెడ్ యాంగ్రీ. యేసు ప్రభు వారు దేవాలయంలో బల్లెల్ని ఎగిరేశారు, కరెక్టేనా? ఊరికి అది ముక్కు మీద కోపంతో వచ్చింది కాదు. అది దానికి ఒక ప్రత్యేకమైన కారణాలు ఉన్నాయి. తన తండ్రి మందిరాన్ని అపవిత్రపరుచుచున్నారన్న బాధ యేసు ప్రభువుని ఆ బల్లెలు ఎగిరేట్లుగా చేసేసాయి, కరెక్టేనా? కోపం వేరు, టెంపర్ వేరు. టెంపర్ ఎట్లా ఉందంటే, ఓమ్మో ఇంత మాట్లాడితేనే కసుబూసు అంటాడు వీడు, ముడితేనే కోప్పడతాడు వీడు. అరే ఏమైనా అందమంటే భయం వేస్తుంది అసలు. ఏంటది? ఏమైనా అనడానికి కూడా భయపెడుతుంది. ఈ టెంపర్ అనే ఒక స్వభావం చూసారా, ఇది అత్యంత ప్రమాదకరమైంది. ఇది ఏం చేస్తుందంటే, దేవుడు అనుమతించిన లేఖనాల్లో కొంత భాగంతో లేఖనాల్లో దాక్కొని దేవుడి ప్రజలను ఈ ఆత్మచేత పరిపూర్ణంగా మింగివేయనట్లుగా చేసేది ఇదే. చాలా ప్రమాదమైంది ఇది. దేవుడి యొక్క ప్రవక్త అంటాడు, డిడ్ యూ ఎవర్ సీ ఎ పర్సన్ హ్యావ్ ఎ టెంపర్ ఫిట్? ఈ యొక్క కోప స్వభావం కలిగిన వ్యక్తులను ఎవరైనా చూడగలిగారా? వెల్, దట్స్ జస్ట్ వాట్ ఇట్ ఈజ్. ఇక్కడ మనం చదువుతున్నటువంటి ఉదాహరణ ఇదే. ఇప్పుడు యేసు ప్రభు కాబట్టి అందులో ఉన్న దయ్యాలు ఈయనకు భయపడి వచ్చి సాష్టంగా పడ్డాయి. కానీ అదే ఆ యొక్క సమాధి మార్గంలో ఎవడైనా వెళ్తుంటే కనబడితేనే చాలు, ఏంటది, కనబడితేనే చాలు ఈ వ్యక్తి అటు ఇటుగా ప్రయాణం చేసి ప్రతి ఒక్కరిపై దాడి చేసేవాడు, దగ్గర రానివ్వకపోయేవాడు. ఏమీ అనాల్సి అక్కర్లే, ఊరికే. ఎందుకంటే అతడిలో ఈ టెంపర్ అనేటువంటి ఒక స్పిరిట్ ఉంది, కరెక్టేనా? ఈ మధ్యలో ఒక సినిమా కూడా వచ్చింది, అది ఏంటది, ఇది బాగుంది కదా, దయ్యాల పేర్లు పెట్టుకుని సినిమాలు చూస్తుంటే మళ్ళీ క్రైస్తవులు చూస్తారు మళ్ళీ దాన్ని, కరెక్టేనా? మళ్ళీ ఏమంటారు, అరే ఇదేదో విచిత్రంగా ఉంటుంది తెలుసా. ఇప్పుడు సాధారణంగా బాడీలో రోగాలు ఉంటే షేమ్ఫుల్గా ఫీల్ అవ్వాలా, గర్వంగా ఫీల్ అయ్యేది చేసే దయ్యము అంటే, అరే నా జోలికి రాక, నాకు అసలు బీపీ ఎక్కువ. అరే బాబు, నీకు బీపీ ఎక్కువ ఉంటే డేంజర్, నువ్వు డాక్టర్ని కలవాలి. మరి నీకు అర్థం కాదు, నువ్వు అనారోగ్యవి, నువ్వు రోగం ఉంది నీకు. అరే నాకు అసలు టెంపర్ ఎక్కువరా, అరే నువ్వు మానసిక రోగివిరా బాబు, నీకు అర్థం కావడంలా. నువ్వు ఆరోగ్యకరమైన వ్యక్తిగా నువ్వు లేవు, కానీ నువ్వు దాన్ని ఎలా చెప్పుకుంటున్నావు? ఘనతగా చెప్పుకొనిచ్చున్నావు, అంతేనా? ఏది లోకంలో ఘనత అంటారో దేవుడు దాన్ని వెరితనంగా చూస్తున్నాడు. తర్వాత చూడని అంటాడు, ఇప్పుడు దట్స్ జస్ట్ దెమ్ డెవిల్స్, అవి దయ్యాలు. దట్స్ వాట్ హ్యాపెన్ టు దెమ్, వాటికి అదే జరిగింది. యు ఎవర్ సీ వన్ ఆఫ్ దెమ్ హ్యావింగ్ ఎ టెంపర్ ఫిట్? చూసారా, వాటిలో ఆ కోప స్వభావాన్ని కలిగినటువంటి కార్యాలు చూస్తున్నారా? యూసే, నువ్వు అనొచ్చు, ఇట్లా కొంచెం కోప స్వభావం వ్యక్తిని చూసి మీరు ఏమంటారు? కొంతమంది ఇట్లా అంటారు, ఏమని? ఇప్పుడు ఇక్కడ గెరాసీని అన్న చూసారు, దాన్ని గదరా ప్రాంతం అంటారు. నాకు తెలుసు గదరా ప్రాంతంలో ఏం జరిగిందో, చూడు. ఇంకొంతమంది అంతగా రాగానే అది కంప్లీట్గా పరిపూర్ణంగా ఒక వెర్రితనానికి దారి చేయబడతా ఉంటుంది. ఇప్పుడు ఆయన అంటాడు, ఈ టెంపర్, తొందరగా కోపపడే స్వభావం ఏదైతే ఉందో ఇది వెర్రితనానికి, పిచ్చికి మొదటి స్టేజ్. ఇది ఏది? టెంపర్, కరెక్టేనా? అయ్యా అన్నమాట జాగ్రత్త. టెంపర్ అనేటువంటిది పరిపూర్ణమైన పిచ్చితనానికి, వెర్రితనానికి మొట్టమొదటి స్టేజే టెంపర్. ఇది సమస్య ఏంటంటే కోపపడుడి కానీ పాపం చేయకుడి అని ఉంది. బైబిల్లో వాక్యం ఉందా? అయ్యో కోప్పడం అని ఉంది కాబట్టి చలో అనుమతించబడింది కాబట్టి కోప్పడుతున్నా, కరెక్టేనా? ఇప్పుడు ఈ వాక్యాల్లో ఏం జరిగింది? ఈ టెంపర్ అనే స్పిరిట్ దాక్కుంది. నేను చెప్తా చూడండి, ఈ దయ్యాల్లో కొన్ని దయ్యాలు దేవుడి లేఖనాములనే ఇంబ్యాలెన్స్డ్గా చేస్తూ విశ్వాసంలో కనబడకుండా దాక్కోబడతాయి. నేను చెప్తా చూడండి. ఇప్పుడు మీకు ఒక స్పిరిట్ గురించి చెప్పా, ఏంటది? అత్యంత భయంకరంగా తిండి స్పిరిట్ ఒకటి ఉంటుంది. ఏంటిది? ద స్పిరిట్ ఆఫ్ గ్లటనీ. గుర్తుందా?
స్పిరిట్ ఆఫ్ గ్లట్టనీ ఎక్కడ కనబడుతుంది తెలుసా? ఎక్కడ ఉంటుంది? ప్రేమ విందుల్లో ఉంటుంది ఎక్కువ. ఏడా? ప్రేమ విందులలోనే స్పిరిట్ ఆఫ్ గ్లట్టనీ ఎక్కువ పనిచేస్తుంది. ఒకవైపు ఏమో స్పిరిట్ ఆఫ్ ఏదది ఆతిథ్యం వచ్చేసేటువంటి ఆత్మతో వాళ్ళు ఎక్కువగా ప్రయత్నం చేస్తుంటే, యువతల వైపు వ్యక్తికి స్పిరిట్ ఆఫ్ గ్లట్టనీ పనిచేస్తుంది. ఇప్పుడు ఈ బ్రదర్ మా ఇంటికి వచ్చాడు, రివర్స్ చెప్దాం, వాళ్ళు ఫీల్ అవుతారు. నేనే ఆ బ్రదర్ ఇంటికి వెళ్ళా, ఆ బ్రదర్ ప్రేమతో తిను అంటాడు. అదైనా ప్రేమ, అదైనా మంచితనం, అండ్ నా పట్ల కలిగి ఉన్న గౌరవం. కరెక్టేనా? ఇక ఆయన పెట్టాడు అని చెప్పి తోసి పెడతా. ఒకటి ఎటుంటుందంటే బేవ్ అంటే లాస్ట్ దిన ముద్ద నోట్లోకి వస్తుంది. ఇచ్చున్నారా? బేవ్ అనగానే ఎప్పుడు కలగనంటే మొహం పెట్టారయ్యా. బేవ్ అంటే లాస్ట్ పెరుగు సాంబార్ రాలే వచ్చిందా? మరేమో తెలియనట్టు మొహం పెట్టారంటే లాస్ట్ అవే తింటారుగా. బేవ్ అంటే లాస్ట్ ముద్ద నోట్లోకి వచ్చేంత తిని ఇప్పుడు ఏం ప్రేమ విందు అనుకుంటారు ఈడ. కానీ స్పిరిట్ ఆఫ్ గ్లట్టనీ షార్ట్ అంత దాక్కుని నవ్వుతూ ఉంటుంది. అది ఏమని చూసావా? మెల్లగా నేను ప్రేమ అనే ముసుగులో, వాక్యం అనే ముసుగులో మెల్లగా దూరి కనబడిగా పనిచేస్తూ ఉన్నా. ఇది ఫస్ట్ స్టేజ్ అవ్వడం వల్ల ఎవరు కనిపెట్టలేకపోతున్నారు. ఈ ఆత్మలన్నీ ఇలాగ పనిచేస్తాయి. దాంట్లో ఈ టెంపర్ అనే స్పిరిట్ ఇలాగ దాక్కుంది క్రైస్తవుల్లో. అన్నమాట జాగ్రత్త, టెంపర్ అనే స్పిరిట్ అలాగే దాక్కుంది. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు జాను లేరా, లేటర్ లేస్తుండే, ఇంకో ఫాస్ట్గా లేస్తారు పుట్ట, ఇగో పడతాడు. ఇప్పుడు బాగానే ఏడు పడ్డడం లేదా? ఇదే దెబ్బరే కూర్చోరు, ఇదే దెబ్బరే పొద్దున స్కూల్లోకి వెళ్ళి క్లాస్మేట్ కొట్టాలా? ఏం చేస్తాడు? రెండు కొడతాడు వీడు, రెండు కొడతాడు. కరెక్టేనా? ఇంకొంచెం ఏంటంటే ఈ టెంపర్ బాగా ఎక్కడ పనిచేస్తుంది తెలుసా? ముఖ్యంగా పురుషుల్లో డ్రైవింగ్ చేసినప్పుడు బాగా పనిచేస్తుంది. ఎవడన్నా మనల్ని ఓవర్టేక్ చేసినా, మనకు కూడా కట్టించినా, మనకు కూడా సైడ్ ఇవ్వకపోయినా విపరీతంగా టెంపర్ పనిచేస్తుంది. ఈజీ టు గెట్ యాంగ్రీ. అంటే ఇట్స్ వెరీ ఈజీలీ నోటీస్ చేసేటువంటి స్థలాలు ఇవన్నీ కూడా. కరెక్టేనా? చాలా ఈజీగా సులువుగా గుర్తుపట్టగలిగే స్థలాలు. ఈ టెంపర్ అనే స్పిరిట్ ఏం చేస్తూ ఉందంటే, ఇది పిచ్చితనానికి, వెర్రితనానికి మొట్టమొదటి మెట్టుగా పనిచేసి వేగంగా కోపం తీసుకురావడంలో ఆత్మ పనిచేస్తూ ఉంది. ఇది అత్యంత భయంకరంగా కుటుంబాలను విచ్ఛిన్నం చేసే ఆత్మ కూడా ఇదే. విచ్చున్నారా? కుటుంబాలను విచ్ఛిన్నం చేసే ఆత్మ కూడా ఇదే. కుటుంబాల్లో భార్య భర్తలు గొడవ పడుతున్నారు అనుకో, ఒక్కసారి నిదానించి చూడండి. ఎవరిలో ఒకరు టెంపర్ ఉండాలి, ఎవరో ఒకరు ద స్పిరిట్ ఆఫ్ టెంపర్ కంపల్సరీ ఉంటుంది. కరెక్టేనా? చంద్రవందరగా కనబడుతున్నటువంటి గుంపు కానీ, సమూహం కానీ, సంఘం కానీ, కుటుంబం కానీ ఈ స్పిరిట్లోనే ఉండదు. ఇది చాలా అంత ఫేమస్ స్పిరిట్, ఇది చాలా ఫేమస్ స్పిరిట్ ఇది. కరెక్టేనా? ఒక విశ్వాస తప్పు చేయగానే కాపర్ తట్టుకోకుండా 1, 2, 3, 4 అవకాశాలు ఇవ్వకుండా ఏం చేస్తాడు? నేరుగా టెంపర్ స్పిరిట్తో డామ్ డడల్ అంటాడు ఆయన. ఇప్పుడు ఆ విశ్వాసి మనసులో పెట్టుకొని నన్నే అన్నాడు కాదు, నన్నే అంటాడు, ఇంకెవరిని అన్నాడు, నాకు వెళ్ళాలనిపించిన చర్చికి, నేను మానేస్తా సార్, అంతేనా? ఇలా సాగుతూ ఉంటుంది. తెలియకుండానే సంఘాలలో, కుటుంబాలలో అత్యంత ఘోరంగా ఇవ్వబడిన లేఖన ఆజ్ఞల కిందే దాక్కోనట్టు మెల్లగా పనిచేస్తున్న అత్యంత భయంకరమైన స్పిరిటే ద స్పిరిట్ ఆఫ్ టెంపర్. దీన్నే ప్రవక్త ఇప్పుడున్న మెడికల్ నాలెడ్జ్లో అందరూ పరిగణిస్తున్న విధానాన్ని చూస్తూ ఇట్స్ అ ఫస్ట్ స్టేజ్ టు ద ఇన్సానిటీ, వెర్రితనానికి, పిచ్చితనానికి, పూర్తిగా ఇక్కడున్నటువంటి గెరాసీను లాగా మారడానికి ఇది మొదలుపెట్టు. కరెక్టేనా? మేబీ కొంత శక్తి తక్కువ వచ్చు, కానీ గెరాసీనులు చాలామంది ఉన్నారు. హలో, ఉన్నారా? ఈజీగా కోపం వస్తుందా మీకు? వస్తుందా? ఒక్కొక్కసారి ఉత్తగానే ముడత కోపం వస్తుంది. కరెక్టేనా? నేను ఒకసారి ఇట్టాక హైదరాబాద్లో చార్మినార్ ప్రాంతంలో వెళ్తున్నా, మాతో పాటు కొంతమంది వస్తే మెల్లగా వాళ్ళకి ఇది మన చార్మినార్ చూపిద్దని పోతున్నా. మెల్లగా కారులో వెళ్తున్నాము, బండికి గ్యాప్ దొరకలే, కొంత పక్కకి జరుగుతుంటే వాడికి అంటారంటే పోయినా. పోతూ ఉంటే వాడు ఆగుతలే, వాడు గీత పెట్టేటట్టే ఉన్నాడు. పెడుతున్నామంటే చూస్తుంటే ఏమో అట్లా చూస్తున్నావు అన్నాడు. ఏంటది? నేనేమనలే,
తగులుతుందా లేదని చూసి అది ఏం అట్లా చూస్తున్నావు అన్నాడు. అంటే ఈ లోకంలో ఈ స్పిరిట్ ఆఫ్ టెంపర్ ఏ స్థాయిలో వెళ్ళిపోయిందంటే నువ్వేం అనాల్సి అక్కర్లే, అది ఉంటే వచ్చేస్తుంది అంతే. ఇక సార్ ఒక్కొక్కసారి అయ్యా పురుషులు నువ్వు ఇంట్లో ఉంటే నాకు కంపరం వేస్తుంది అన్నారా? ఇప్పుడు బయటపడరు, మనసులో మాట్లాడుకోరు కాసేపు. ఏంది ఏమనద్దు, ఉంటేనే కంపరం వేస్తుంది, ఉంటేనే నా ముందుకెళ్ళి అడవక అసలు స్పిరిట్ ఆఫ్ టెంపర్ అంత ఘోరంగా పనిచేస్తుంది. ఇది అత్యంత భయంకరమైన ఇన్సానిటీ, వెర్రితనానికి మొట్టమొదటి స్టేజ్ ఇది దేవుడు ఆజ్ఞల్ని ఆధారం చేసుకుని క్రైస్తవుల మధ్యలోనే ఉండి అత్యంత ఘోరముగా వాళ్ళని విచ్ఛిన్నం చేస్తూ పరిశుద్ధాత్మను పొందుకోకుండా నిలిపేది ఇదే. ఇదేం చేస్తుంది? కోపం అనేటువంటి క్రమం వరకు తీసుకెళ్ళేది ఇదే. దేవుడు యొక్క ప్రవర్తించాడు, ఇఫ్ యు ఆర్ లిటిల్ లూజ్ ఇన్ యువర్ యాంగర్, నీ కోపంలో నువ్వు కొంచెం వదులుగా ఉన్నావా? మన కోపానికి విలువ ఉండాలా, మన బాధకి విలువ ఉండాలా. కొంతమంది ఉంటారు ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర ఏడుస్తారు. ఏం ఏడుపో అర్థం కాదు. ఇది సహోదరుల దగ్గర ఏడుస్తారు, బంధువుల దగ్గర ఏడుస్తారు, అత్తమామల దగ్గర ఏడుస్తారు, తల్లిదండ్రుల దగ్గర ఏడుస్తారు, అందరి దగ్గర ముసలి కన్నీరు గారుస్తారు. ఇంత సున్నితులు రేపు పొద్దున మీరు ఏం తీర్పు తీరుస్తారు ఈ ప్రపంచానికి? మీ కన్నీరు ఎక్కడ ఉండాలా? బుడ్డిలో దాచే వాళ్ళ దగ్గర గార్చాలా. ఎవరట దాచేది? యేసుప్రభు. ఆయన బుడ్డిలో దాస్తాడు. నువ్వు మీ అమ్మ దగ్గర వెళ్ళి దాస్తుందా? కొంతమంది నా గురించి సమస్యలు చెప్పుకోవడానికి వస్తారు అంటారు. నాకు ఊకో అంటే అంతే, ఏమన్నా అర్థం కాక ఊకో ఏడిస్తే నా మనసులో ఏమో నాకు ఏడుస్తున్నట్టు నమ్మబుద్ధి కాదు. అంటే ఇట్లా ఓపెన్ చెప్తే నెక్స్ట్ టైం ఏడవకుండా ఉంటారని. ఈ ఏడ్చే వాళ్ళతో సమస్య అంటే జెన్యున్గా ఏడుపు వచ్చే వాళ్ళు ఉంటారు, కానీ నా దగ్గర ఏడిస్తే ఏమొస్తుంది? తండ్రి దగ్గర ఏడవాలి. ఆయన ప్రతి బాష్ప బిందువును తుడుస్తాను వాగ్దానం చేశాడు. ఆయన మనుషుల వాగ్దానం చేయలేదు. మనుషులు మీకోసం ప్రార్థన చేయగలుగుతారు, కానీ నీ కన్నీటిని తుడవగలిగే శక్తి మాత్రం యేసు ప్రభువే. ఆయన బుడ్డిలో దాచిపెట్టి ఒకరు చూపిస్తానంటాడు. కరెక్టేనా? అయితే ఇట్లాగా ప్రతి కుటుంబంలో ప్రతి చోట కూడా ఈ స్పిరిట్ ఆఫ్ టెంపర్ దాగి ఉంది. ఈ స్పిరిట్ ఆఫ్ టెంపరే కోపాన్ని తీసుకొచ్చేది. నేరుగా కోపం రాదు. అయ్యా మీరు మంచిగా వినాలి, నా మాట మీకు అర్థమవుతుందా? క్రైస్తవులైన మీరు ఈ విషయం మీకు స్పష్టత ఏదది? ఒకడు మంచిగా బ్రతుకుతుంటే పరిశుద్ధాత్మ వలన, ఒకడు అబద్ధాలు ఆడుతుంటే అబద్ధపాడు ఆత్మ. కరెక్టేనా? ఏ క్రియ చేస్తుంటే ఆ క్రియ సంబంధించిన ఆత్మ ఉంటేనే వారు అలాగే చేస్తారు. ఊరికే మాటి కోపం వస్తుందా? మీలో స్పిరిట్ ఆఫ్ టెంపర్ ఉన్నట్టు. కరెక్టేనా? స్పిరిట్ ఆఫ్ టెంపర్ ఎవరిలో ఉంటే వాళ్ళ కోపాలు ఎక్కువ ఉంటాయి. కరెక్టేనా? ఆ కోపం అనేటువంటిది నియంత్రించలేని స్థాయిలోకి వెళ్ళినప్పుడు అది ఉగ్రత లాగా మలచబడుతుంది. దాన్ని వ్రాత్ అంటారు. ఇక వ్రాత్లోనే హత్యలు జరిగేది. వింటున్నారా? హత్య ఎప్పుడు జరుగుతుంది అంటే కోపంలో ఉన్నప్పుడు కాదు. అది వ్రాత్ అనే ఉగ్రత రూపాన్ని దాల్చగానే ఇక కన్ను మీ నానదు. ఈ దేవుడు లేడేం లేదు, ఇక చేతికి ఏది దొరికితే దాంతోని వేసేయడమే. కరెక్టేనా? ఎందుకో దేవుడు కోరుకున్నటువంటి శాంతి సమాధానపూర్వకమైన ఆత్మలతో నేడు క్రైస్తవులు లేరు. బాధ ఏంటంటే సంఘ శాఖల్లో కన్నా ఎక్కువగా ఇంటిమేసీలు లేరయ్యా. ఈ రోజున శాంతి సమాధానాల కంటే ఎక్కువ జ్ఞానం అనేది ఒక ఫేస్ మీద కనబడుతూ ఉంటుంది. కోపం అనేటువంటిది చాలా వేగవంతంగా వస్తూ ఉంది. బాధ ఏంటంటే ఈ స్పిరిట్ ఆఫ్ టెంపర్ విశ్వాసంలో ఉంటే కాపరి కూడా ఆచితూచి మాట్లాడాల్సి వస్తుంది. నీకు నీ బంధువులు భయపడితే బాగుండు, నీకు నీ భార్య పిల్లలు భయపడితే బాగుండు, నీకు నీ భర్త భయపడితే బాగుండు. బాధ ఏంటంటే నిన్ను సరి చేయడానికి అధికారం పొందుకున్న వ్యక్తి నిన్ను చూసి భయపడుతుంటే నిన్ను సరి చేయాలా? నిన్ను రిపేర్ చేయడానికి దేవుడు వాడుకొని వచ్చినటువంటి ఏకైక ఛానల్లే నువ్వు అడ్డుబండగా నీ స్పిరిట్ ఆఫ్ టెంపర్ పెడితే నేను ఎవరు సరి చేయాలా? హూ విల్ కరెక్ట్ యూ? రోగిగానే ఉందమా? ఈ ఆత్మతోనే మనం నశించిపోదామా? నేను ఎల్లవేళ ఒక మాట చెప్పిన, మనం ఎలా ఉండాలి అంటే త్వరగా పరిపూర్ణమైన స్వరూపం రావాలంటే వాక్య విరుద్ధంగా ఉన్న మనము సద్దిద్దుబాటు చేయడం కొరకు ఎల్లవేళ ఆహ్వానించబడుతున్నటువంటి తెరిచిన హృదయంలాగా మన మాట మన స్వభావం ఉండాలి. నేను కొంతమంది వ్యక్తులతో మాట్లాడుతుంటే ఏనో
ఏమొద్దు. అసలు ఆ దగ్గరికి వెళ్ళి మాట్లాడడానికి కూడా నాకు ఇష్టం ఉండదు. కేవలం తండ్రిని సంతోషపెట్టడానికి ప్రయత్నాలు తప్ప ఎట్టా వినరని తెలుసు నాకు, మళ్ళీ అవుట్కమ్ తెలుసు. కానీ ఎవరైనా మారకపోతారా తండ్రిని సంతోషపెట్టడానికి ఆజ్ఞ నెరవేర్పుగా చేయక తప్పగా. దే డోంట్ హ్యావ్ ఎ వెల్కమింగ్ స్పిరిట్. ప్రవక్త అంటాడు, ఒక నిజ క్రైస్తవుడు తనున్న స్థలాలలో ఒక ఆత్మీయమైన అట్మాస్ఫియర్, వాతావరణం ఏర్పాటు చేస్తాడు. అతడు అక్కడ దిద్దుబాట్లు, సవరణలు, ప్రేమలు, పరిశుద్ధాత్మ సంభాషణలు ఉంటాయి. కానీ ఇది మాట్లాడితే ఏమనుకుంటాడు, ఏది మాట్లాడితే ఏమనుకోండి, నువ్వు బయటోడువా, నువ్వు నాతో పాటు క్రీస్తు సమపాలస్తుడు కాదా, నీ పైన నా పైన ఒక ఆత్మ లేదా, నువ్వు నేను ఒక కుటుంబీకులం కాదా, నువ్వు నేను ఒక దేహంలో అవయవాలం కాదా, నిన్ను చూసి నేను వెనక ముందు ఆడుతున్నానంటే నీకు నాకేం ప్రేమ బంధం ఉంది? అది తప్పుడు బంధం అది. కాకపోతే ఈ స్పిరిట్ ఆఫ్ టెంపరే కోపానికి కారణం. కోపం వచ్చిందా, దానికి ప్రధానమైన కారణం స్పిరిట్ ఆఫ్ టెంపర్. ఈ ఒక్కదాన్ని జయించగలిగితే చాలయ్యా, కోపం అనేది ఆగిపోతుంది. ఈ కోపం ఆగిపోయిన చోట అది ఉగ్రత రూపాన్ని ధరించకుండా ఉంటుంది. నా మాట వింటున్నారా? బైబిల్లో కొంతమంది ఇట్లాగే ఈ స్పిరిట్ ఆఫ్ టెంపర్ని నియంత్రించుకోలేకపోయారు. దానికి మనందరికీ బాగా సుపరిచితమైన వ్యక్తి మోషే. మోషే ఏం చేశాడు? వచ్చాడు, సీనాయి కొండ మీకు దిగాడు. దేవుడు పో పో పో, ఆ ప్రజలు తప్పు చేస్తున్నారు వెళ్ళు అనగానే వేగంగా 2 ఆజ్ఞ పలకలు పట్టుకొని దిగిరాగానే ఆ వ్యక్తులు ప్రజలందరూ కూడా ఆ పోత పోసిన దూడ విగ్రహాన్ని పోసుకొని వారందరూ ఆడడానికి తినడానికి లేచి నిలబడతా ఉండి దానికి మొక్కుతూ ఉంటే కోపంతో తట్టుకోలేక ఎత్తేసాడు. దేవుడు అయినా చూసి చూడకుండా వదిలేశాడు. కానీ వేగంగా కోప్పడేటువంటి ఈ తత్వము ఆయనను ఐగుప్తులో ఉన్నప్పుడే సమస్యలు పడేసింది. ఐగుప్తుడికి మరి ఇజ్రాయేల్కి యుద్ధం జరుగుతూ ఉంటే, కొట్టుకుంటూ ఉంటే, ఇతడు అత్యంత వేగంగా కోపాన్ని తెచ్చుకొని ఏం చేశాడు? ఐగుప్తుని నరికేశాడు. దేవుడు ప్రవక్త అంటాడు, దేవుడు ఇతని విమోచకుడిగా చేసేంత వరకు ఎదురు చూడకుండా ముందుగానే వేగంగా ఇలాగ పని చేయుటకు ఈ స్పిరిట్ ఆఫ్ టెంపరే కారణమైంది. దానివల్ల ఏమైంది? అతడు దొంగ వలె పారిపోవలసి వచ్చి 40 సంవత్సరాలు అతడు ఏం చేయాల్సి వచ్చింది? మందను మేపుతూ తన యొక్క ఐగుప్తు విద్య అంతా పోగొట్టుకున్నట్టు పంపవలసి వచ్చాడు. సార్, దీని గల కారణం ఏది? స్పిరిట్ ఆఫ్ టెంపర్. కోపానికి కారణమైంది. అంతేకాకుండా ఇదే స్పిరిట్ ఆఫ్ టెంపరు మళ్ళీ చూడండి, సంఖ్యాకాండం చేయండి. ఆ మాట చూడండి, అక్కడ ఒక మాట చెప్తాడు. సంఖ్యాకాండం 20వ అధ్యాయం 11వ వచనం. నిండుగా ఉన్నాయి తల్లి, మీద పడుతున్నాయి, తీసావా? సంఖ్యాకాండము 20వ అధ్యాయం 11వ వచనం చాలు. దాని విషయం 20వ అధ్యాయం 11వ వచనం బిడ్డ. అప్పుడు మోషే కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించెను, సమాజమును పశువులను త్రాగెను. అప్పుడు యెహోవా మోషే అహరోనులతో, మీరు ఇశ్రాయేలుల కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్ముకొనకపోతుంది కనుక ఈ సమాజమును నేను వారికి ఇచ్చిన దేశంలోనికి మీరు తోడుకొని పోరని చెప్పాను. అవి మెరీబా జలబలబడెను. ఎనగా ఇశ్రాయేలీయులు యెహోవాతో వాదించినప్పుడు ఆయన వారి మధ్యను తను 10వ వచనం నుండి. తర్వాత మోషే అహరోనుల బండ ఎదుట సమాజమును పోగు చేసినప్పుడు అతడు వారితో, ద్రోహులారా వినండి. ఏంటది? ద్రోహులారా వినండి. మంచిగా గమనించాడు. ఇక్కడ దేవుణ్ణి ఘనపరచవలసినటువంటి ఒక అద్భుతమైన సందర్భంలోనికి మోషేను దేవుడు వాడుకోబోతూ ఉండగా ఖచ్చితంగా మోషేతో దేవుడు కావాలనే ఇలాంటి ఒక అద్భుత క్రియ జరిగిస్తున్నాడు. మొదటిసారి బండను కొట్టాలి, రెండోసారి బండతో మాట్లాడాలి. కరెక్టేనా? ఇది దేవుడు నిజమైన ప్రణాళిక. 2 మార్లు నీరు తీసుకురావాలి బండలో నుంచి. ఒకటేమో బండను కొట్టి, రెండోసారి బండతో మాట్లాడి. కానీ మొదటిసారి కొట్టమంటే కొట్టాడు, బాగానే ఉంది. రెండవసారి ఈ ప్రజల యొక్క ప్రవర్తన వీరికి విసుగు తెప్పించడం వలన వారికి అది కోపానికి కారణమైపోయి అతడిలో ఉన్నటువంటి ఆ స్పిరిట్ ఆఫ్ టెంపర్ మరలా అతని కోపోద్రేకుడిగా చేసి తన ఆలోచనలు సరైన రీతిలో పెట్టకుండా అతడు మాట్లాడమని చెప్పుచున్న ఆ ఆజ్ఞల నుంచి మళ్ళా కొట్టినట్లుగా అవిధేయతను కనపరచడం గల కారణము దాని వెనకాల కోపము, ఆ కోపానికి వెనకాల కారణము స్పిరిట్ ఆఫ్ టెంపర్.
నా మాట మీకు అర్థమవుతుందా? దానివల్ల దేవుడు అంటాడు, సమస్త ఇశ్రాయేలు సమాజంలో నన్ను నువ్వు కనపరచాల్సి చూడ కనపరచలేదు, కాబట్టి ఇకపైన మీరు ఈ సమూహాన్ని మీరు నడిపించారు, ఈ సమూహం నడిపించడానికి మీరు అర్హులు కాదు అని వెంటనే పక్కన పెట్టాడు. అందుకే దేవుడు కూడా సంఘాన్ని నడిపించే వ్యక్తులను కూడా ఎన్నుకునేటప్పుడు ఆయన ఈ యొక్క నియమాన్ని ఖచ్చితంగా పెట్టాడు. ఏమని? కోపగించుటకు నిదానించేవారై ఉండాలా. ఈ యొక్క పెద్ద నియమం ఇది. ఎందుకంటే ఈ నియమము ఫెయిల్ అయిన వ్యక్తులు ఆ పాత నిబంధనలు ఫెయిల్ అయ్యారు, నేటికి ఫెయిల్ అవుతూనే ఉన్నారు. ఒక మాట అనగానే సరే నాలో పొరపాటు ఉండి అన్నాడా చూసుకోవాలా. నెక్స్ట్ సరే నాలో పొరపాటు లేదు, ఓహో అకారణంగా అబద్ధంగా ఏమి చేయకపోయినా అంటున్నానంటే నా ఫలం అధికమవుతుంది అని సంతోషపడాలా. ఇది లేదు. అయినా సరేలే, యెహోవా అనుమతించేది నన్ను ఎవడు ఏమనలేడు. షిమీ లాంటి వ్యక్తి అయినా సరే దావీదు అనలేదు కదా, యెహోవా అనుమతిస్తారు అన్నాడు. ఇక్కడ తన ఆలోచనలో తను దేవుడి ప్రణాళికను చూడగలగాల. ఇది లే, నన్ను అన్నాడా, నేను రానింగా, నేను ఉండనింగా, నేను చెయ్యనింగా అని సంఘంలో ఉండేటువంటి 5 కార్యాలయాలు చేసేవారైనా సరే, దేవుడి యొక్క 5 పరిచారిక వర్గాలైన వారైనా సరే కోపగించడానికి నిదానించేవారే ఉండాలి. ఈ ప్రాముఖ్యమైన అర్హత లేకపోయినా కూడా సంఘంలో ఎప్పుడు తప్పిదాలు, పొరపాట్లు, ఇవి పాపాలు జరగడానికి ఎక్కువ అవకాశం లభిస్తూ ఉంటుంది. గొప్ప గొప్ప దేవుని పరిశుద్ధులందరూ కూడా ఎక్కువగా పొరపాట్లు చేసినటువంటి సమయాలలో ఈ స్పిరిట్ ఆఫ్ టెంపరే మెల్లగా కోపాన్ని ఉత్పత్తి చేసి అది నియంత్రించాలనే స్థాయిలో నుంచి అది ఉగ్రత రూపాన్ని దాల్చి మరింత పాపాలకు దారితీసింది. కరెక్టేనా? ఈ స్పిరిట్ ఆఫ్ టెంపర్ ఏం చేస్తుందంటే, అయ్యో నేను ఈ స్థలంలో ఎందుకు పెట్టబడ్డాను, ఇప్పుడు నీ కోపపడుతున్నటువంటి ఈ సంభాషణ ఎందుకున్నా నేను, ఇది పరీక్షనా, దేవుడు పెట్టాడా, నా దురాశ వల్ల వచ్చానా, సాతాను నాకు ప్రవేశపెట్టిందా, లేకపోతే దేవుడు అనుమతించి నన్ను నిజంగా ఒక మెట్టు ఎదిగించడానికి సహనంలో దీర్ఘశాంతంలో ఎదిరించడం కోసం పెట్టాడా? ఈ ఆలోచన ఏది లేకుండా చేసేదే స్పిరిట్ ఆఫ్ టెంపర్. కానీ దీన్ని ఒక్కదాన్ని నియంత్రించగలడం సాధ్యమైందా? అయ్యా, ఈ ఒక్కదాన్ని నియంత్రించి సాధ్యమైందా? సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుంది చూడండి, చక్కగా ఒక మాట చెప్తాడు. 16వ అధ్యాయం 32వ వచనం. పరాక్రమము కలిగినటువంటి శాలి కంటే, తెలుగులో ఇంగ్లీష్లో ఏముంటుంది? చదవాలి. హీ దట్ ఈజ్ స్లో టు యాంగర్ అంటే తెలుసా, పరాక్రమం గల శక్తిమంతుడి కంటే కోపించడానికి నిదానించేవాడు గొప్ప. నీకు ఎంత శక్తి ఉంటే ఏం లాభము, నీకు ఎంత భక్తి ఉంటే ఏం లాభము, ఎంత బలం ఉంటే ఏం లాభము, ఎన్ని వరాలు ఉంటే ఏం లాభము, ఇవన్నీ కూడా వేగంగా కోపం తెచ్చుకునేటువంటి ఆ ఒక్క టెంపర్ అనే స్పిరిట్ నియంత్రించకపోవడంలో వల్ల ఇవన్నీ పోతున్నాయి. నీకు కోపం రావాలంటే దాదాపు నువ్వు దాన్ని తగులబడి చూసి, ఇప్పుడు నేను కోప్పడితే ఏదైనా లాభం ఉందా, దేవుడి చిత్తమా, ఫస్ట్ ఎప్పుడు అదే కదా. ఎప్పుడైనా ఏ కార్యము చేసినా తండ్రి చిత్తమా అని చూడాలి, దానివల్ల తండ్రి సంతోషపడతాడని చూడాలి. ఇదే మొట్టమొదటి కార్యం. తర్వాత నేను చూడాలి, ఇప్పుడు నేను కోప్పడటం వల్ల ఇక్కడ ఏదో ఒక చోట పాపము నియంత్రించబడుతుందా, పరిశుద్ధత ఉత్పత్తి అవ్వడానికి కారణమవుతుందా. ఈ రెండు కారణం కాదనుకో, కోప్పడద్దు. అయ్యా, మీరందరూ గమనించండి, మీరు బైక్ల మీద కారణం చేయబోతున్నప్పుడు ఓ పిచ్చుకుకి ఎప్పుడు వెనకాల పడుతూ ఉంటుంది, సౌండ్కి వెహికల్ వెనకాల పడుతుంది, కోప్పడతారా? ఎందుకు కోప్పడరు? మనం దిగుతుంది వారిపోద్ది, అయినా ఎవరు అంత సమయం తీసుకోరు. దేనికని? ఏ ఉపయోగం లేదు అక్కడ. నువ్వు వెళ్ళి దాన్ని కొట్టినా మళ్ళీ ఇంకో వెహికల్ వెనకాల పడుతుంది. అది ఎస్ సార్ నో, దాని స్వభావం అంతే, అది అట్టగా చేస్తూ ఉంటుంది. కానీ మనం కోపడ్డానికి ఒక ప్రత్యేక కారణం ఉండాలి. ఈ కోపములో ఈ స్పిరిట్ ఆఫ్ టెంపరు ఎప్పుడు కూడా బ్యాలెన్స్డ్గా ఉండడం కాదు, అసలు ఉండకూడదు. క్రైస్తవులు కేవలము దేవుని యొక్క ఆజ్ఞల విషయమైన రోషములో నుంచే కోపం రావాలా. మీకు అర్థమవుతుందా? ఈ రెండు వేరు. దేవుని యొక్క ఆజ్ఞల విషయమే, నీతి విషయమే రోషంలో నుంచి వచ్చేటువంటి కోపం వేరు, ఇది దేవుడికి వచ్చేది. తన ప్రజలు కూడా అట్లాగే రావాలి.
కరెక్టేనా? ఇప్పుడు ఉన్నాడు, వీడిని పాడు చేస్తున్నాడు, రైట్ అంట, క్షమించాలి రైట్ అంట, అంటే చర్చి కాదు కదా, ఓకే రై అంట అనగానే ఎందుకు ఒప్పడ్డు అంటే వీడు వాడిని పాడు చేస్తున్నాడు. కరెక్టేనా? ఈ ముద్ద మిగిలిన ముద్దని పాడు చేస్తుంది. నేను కోప్పడం తప్పదు. ఇది పరిశుద్ధత విషయమైన రోషంలో వచ్చే కోపం ఇది. కరెక్టేనా? కానీ స్పిరిట్ ఆఫ్ టెంపర్ నుంచి వచ్చే కోపం వేరే ఉంటుంది. నన్ను అంటాడా, నాకు ఎదురు చెప్తావా నువ్వు? ఏది ఏది నువ్వు అగ్గి పెడితే కాలిపోయి చర్మంగా లేనోడివి, పాతి పెడితే బొక్కలేటోడివి. నీకు అర్థమవుతుందా? గట్టిగా 3 నిమిషాలు శ్వాస మూసేస్తే నీటి బుడగ లాంటి జీవం కలిగిన మనము స్పిరిట్ ఆఫ్ టెంపర్ ఎంటర్టైన్ చేస్తున్నాం మనం. అయ్యా ఒకసారి యథార్థంగా చెప్పుదాం, స్పిరిట్ ఆఫ్ టెంపర్ మీలో ఉందా? ఖచ్చితంగా ఉంటుంది. మెజారిటీ చంపేది అదే మన కుటుంబాలని. మన ఇళ్లలో దయ్యాలు వెళ్ళిపోవడానికి గల కారణం ఏది? ప్రేమ రావడము. ఈ ప్రేమ మన మధ్యలో ఎందుకు లేదు అంటే స్పిరిట్ ఆఫ్ టెంపరే కారణం. కరెక్టేనా? ఆ స్పిరిట్ ఆఫ్ టెంపర్ ఉన్న చోట ఏ వ్యక్తి ఉండడానికి ఇష్టపడాడు. ఏం చేస్తా, పెళ్ళైనాక తప్పదు కాబట్టి నోరు మూసుకొని ఉంటారు. పిల్లలు పుట్టారు కాబట్టి సమాజం యొక్క ఒత్తిడికి ఉంటారు. బట్ ఇఫ్ యూ రియల్లీ క్రియేట్ అ లవ్ ఎన్వైరన్మెంట్, ఒక ప్రేమ వాతావరణం ఏర్పాటు చేయండి అయ్యా, ఎందుకు ప్రజలు రాకుండా ఉంటారు? ఎస్, ప్రేమ అత్యధికంగా ఉన్న చోట అది కొంత నిర్లక్ష్యానికి దారితీస్తుంది. అడ్వాంటేజ్ తీసుకుంటారు, దాన్ని సరి చేసుకుంటూ పోవాలి. కానీ దీంట్లో ఈ స్పిరిట్ ఆఫ్ టెంపర్ వల్ల వచ్చే కోపం అనేది చాలా డేంజర్. అసలు ఇది ఇన్నింటి కారణం అవుతున్న సంగతి తెలియదు. అందరూ ఏమనుకుంటారంటే కోపమును పూర్తిగా దయ్యం యొక్క ఆత్మని చూసేవాళ్ళు కొంతమంది, కోపమును అరే దేవుడు అనుమతించడు కాబట్టి చేస్తున్నాను అనుకునేవారు కొంతమంది. కానీ ఈ 2 కోపాలు కూడా ఏ విధంగా ఉత్పత్తి అవుతున్నాయన్న కారణం చూడగల, మార్గం చూడగలగాల. నీతి పరిశుద్ధత విషయమైన రోషంలో నుంచి వచ్చే కోపం వేరేది, దేవుడి కోపం. ఇజ్రాయేల్ తప్పు చేసినప్పుడు కోప్పడ్డాడైనా, శోధిస్తున్నప్పుడు దేవుడు కోప్పడతాడైనా, మాట వినకపోతే కోప్పడతాడైనా కదా, అది దేవుడి కోపం. మనుషులది వేరే ఉంటుంది. మనుషుల కోపం వస్తుంది. మనుషుల కోపం దేని బట్టి వస్తుంది అంటాడు దేవుడు? ప్రవక్త అంటాడు నేను అనే స్వభావాన్ని బట్టి వస్తుంది. ద బిగ్గెస్ట్ ఎనిమీ టు ద బ్రహ్మ ఈజ్ బ్రహ్మ. ద బిగ్గెస్ట్ ఎనిమీ టు ద సంసన్ ఈజ్ సంసన్. ద బిగ్గెస్ట్ ఎనిమీ టు ద అక్స ఈజ్ అలక్స. అంతే కదా, మనకు మనమే పెద్ద శత్రువులు. ఇదే మనలో ఈ స్పిరిట్ ఆఫ్ టెంపర్ని పోషిస్తూ మనల్ని అత్యంత భయంకరంగా ఇది పోవట్లేదయ్యా, నా మాట మంచిగా అయ్యా. ఈ స్పష్టతలో తేడా తెలియకపోవడం వల్ల ఎంత స్వల్పమైన చిన్న అంశమో ఈ చిన్న అంశాన్ని సాల్వ్ చేయలేకపోయినారు. నోబడి. ఏది మళ్ళీ ఇంట్లో కూర్చొని వర్తమానాన్ని చదివి వాళ్ళ భార్యలకు మర్మయుక్తంగా బోధించినటువంటి గొప్ప జ్ఞానం కలిగినటువంటి పురుషులే స్పిరిట్ ఆఫ్ టెంపర్ సాల్వ్ చేయలేదు. నా మాట ఏంటన్నారా? కరెక్టేనా? ఇది మళ్ళీ భర్త దూరంగా ఉంటే గల విల కొట్టుకునేటువంటి ప్రేమ కలిగిన భార్యలే స్పిరిట్ ఆఫ్ టెంపర్ని సాల్వ్ చేయలేకపోయినారు. ఇదే అలాంటి కారణమవుతున్న సంగతి చూడలేకపోయినారు. ఈ స్పిరిట్ ఆఫ్ టెంపర్ ఫస్ట్ ఎవరిలో దూరింది అంటే దేవుడు బైబిల్ గ్రంథంలో చూస్తే కనుక ఆదికాండ 4వ అధ్యాయంలో కనబడుతుంది. ఆదికాండ 4వ అధ్యాయం 6వ వచనం. ఈ సృష్టిలో మీరు బైబిల్లో రాయబడితే మొత్తం అంతటా చూస్తే కనుక మొట్టమొదటిగా కోప్పడింది ఎవరయ్యా అంటే మనుషుల్లో కయీనుగాడే. ఎస్ సార్, నో కరెక్టేనా? ఎందుకంత కోపం వచ్చింది? ఆడు కోప్పడ్డానికంటే ముందు, తమ్ముని చంపడానికంటే ముందు అరే అంగీకరించాల్సింది దేవుడు కదా. అంగీకరించకపోయేది దేవుడు. మా తమ్ముడు ఏం చేసిండు? వాడు అర్పించడు, నేను అర్పించిన, వాడిని సక్సెస్ అది కాలేదు, దానిలో వాడి తప్పేముంది? ఇంత ఆలోచన వ్యవస్థ రాదు, ఇంత దూరము వివేచన శక్తి పనిచేయదు. ఇది పని చేయకుండా చేస్తుంది ఏదంటే స్పిరిట్ ఆఫ్ టెంపరే. ఈ ఆలోచనలు కూడా ఉంచదు. ఇప్పుడు షిమి దుమ్మెత్తిపోస్తూ ఉన్నాడు, దావీదు నడుస్తూ ఉన్నాడు, పక్కన సైన్యాధిపతి అంటాడు అయ్యో నువ్వు వాగ్నీయు, వాడు ఎంత పిచ్చి కుక్క వంటి వాడు, వాడిని చంపేస్తానంటాడు. స్పిరిట్ ఆఫ్ టెంపర్ అది కదా. వేసేస్తా ఉన్నాడు. యేసుపురం పట్టుకోవడానికి బోధ కూడా ఆయన ముద్దు పెట్టిండు. ఏమైనా కత్తి తీసిండు ఒక ఆయన, ఎవరు? పేతురు గారు. అంటాడు కత్తి పెట్టాడు, కత్తి చచ్చిపోతాడు జాగ్రత్త అనగానే ఎందుకు వచ్చిన బాధలు ఆయన అన్నాడు. సార్ ఇప్పుడు ఈ స్పిరిట్ ఆఫ్ టెంపరే అనాలోచితమైనటువంటి కోపానికి ఉగ్రత కారణం. ఇదే
రోడ్ల మీద కొట్టించుకుంటూ తీసుకెళ్ళింది, ఇదే పోలీస్ స్టేషన్లకు తీసుకెళ్ళింది, ఇదే ఇంట్లో సమాధానం లేకుండా పడుకుంటట్టు చేసింది, ఇంట్లో కుర్చీ వెనక్కొట్టింది, తర్వాత పల్లెలు వెనక్కొట్టింది. ఇంకా చెప్పరు మీరు, చెప్పరు. కొంతమంది ఫోన్లో నేలకొచ్చి కొట్టున్నట్టుగా చేసింది, ప్లేట్లు ఎత్తేసింది. అది చెప్పకరా. ఇంకా బెల్ట్ తీసింది, పంచాయతీలు పెట్టించింది. ఇంకా వీటన్నిటి కారణం ఏంటంటే ఒక్క స్పిరిట్ ఆఫ్ టెంపర్ని సాధు చేయలేకపోవటం. ఇది ఒకటి ఉందని, ఇదే కోపం అనే దానిలోకి మమ్మల్ని నెడుతూ ఉందని, ఇది ఒక ఆత్మ అని, నేను దానికి బానిస అయిపోయినానని, అది నన్ను వదులుతలేదని, దాని పట్టులోంచి నేను విడుదల పొందలేకపోతున్నానని, అయ్యో ఈ విషయాన్ని గ్రహించగలిగిన వారు ధన్యులయ్యా. గ్రహిస్తే చాలు, ప్రత్యక్షత లభిస్తే చాలు, ఒక దినాన మీరు జయించగలుగుతారు. జయించడానికంటే ముందు ప్రత్యక్షత వస్తుంది. ఎప్పుడు కూడా ప్రత్యక్షత విజయానికి మార్గం. ఎసార్నో స్పిరిట్ ఆఫ్ టెంపర్ అన్నిటికి కారణం అవుతూ ఉంటుంది. ఎసార్నో మొన్నటిగే నేను సహోదరుడు కొంతమంది కలిసి కమర్పల్లి ప్రాంతానికి వెళ్ళగానే అక్కడ బండి ఆపినప్పుడు ఏదో వెనకాల ఒక డాన్ గుద్దిండు. అతపాటు ఎవరెవరు ఉన్నారు ఇంకా 1 2 బ్రదర్, ఇంకో మన ఆదిలాబాద్ బ్రదర్ ఒక ఆయనడు. వీళ్ళు వెళ్ళి వెనక్కి పోయి చూసారు, నేను దిగుతలే చూస్తలే. వీళ్ళు వచ్చి చెప్తారు, అయ్యా ఇట్లయింది అట్లయింది. ఓకే నేను పోయినాక చూసుకుని ఇప్పుడు చూడని చెప్పిన. ఎందుకంటే ఏం చేస్తుంది తెలుసా, అది వెళ్ళి చూడగానే మనలో కోపాన్ని ఉత్పత్తి చేస్తుంది, బాధను ఉత్పత్తి చేస్తుంది, భిన్నమైన భావాలను ఉత్పత్తి చేస్తుంది. అందుకే నా కారణంలో గుద్దిన వెంటనే చూడు నేను చూస్తే, ఎందుకంటే ఆత్మ కంట్రోల్లో ఉండదు. అది ఇక అది ఏం చేయాలి, కాసేపు పోనీ ఇప్పుడు చూసినా అదే మరక, తర్వాత చూసినా అదే మరక మారదుగా, డొక్కు అంతే ఉంటుందిగా. సరే తర్వాత చూస్తే కొంత ప్రశాంతంగా చూడొచ్చు, అంతేనా. ఏరియల్ యాడ్ ఆఫ్ సర్ఫెక్షన్ మరక మంచిదే, టైడ్ అనుకుంటా, మరక మంచిదే. కాసేపు ఆత్మను ఏం చేయాలంటే సాధు చేయాలా, కంట్రోల్ చేయాలా. వెంటనే మనం దీనిని చేసామా అవుట్ అయిపోతాం ఇక. కరెక్టేనా? దీన్ని సాధు చేయడానికి మనమేమో దైవ మార్గాన్ని వాడుతున్నాము. లోకస్తులేమో నీ కోపం వస్తే 1 నుంచి 10 రివర్స్ లెక్క పెట్టి అంటున్నాడు. కరెక్టేనా? విన్నారు ఎప్పుడన్నా? మీకు బాగా కోపం వచ్చింది అనుకో, 100 నుంచి 1 రివర్స్ లెక్క పెట్టు, 100 99 98 అని లెక్క పెట్టాలంట. ఈ అంతట్లో ఏం జరుగుతుందంటే ఆ స్పిరిట్ ఆఫ్ టెంపర్ని తెలియకుండానే కంట్రోల్ చేసే ఒక వ్యవధి దొరుకుతుంది. దీన్ని ఈ లోకశాస్త్రీయంగా దాన్ని చూపించుకునే కన్నా సర్వశక్తివంతుని మార్గం గుండా చూస్తుంటే ఈజీగా నియంత్రించగలుగుతాం. ఏం చేయాలా? సరే ఇప్పుడు కొడితే ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు ఉదాహరణకి నువ్వు లేవురా, ఇప్పుడు బాగా చేస్తుండే, ఇది వాళ్ళతో ముచ్చట్లు పెడుతుంటా, పట్టు చెంపట్టు, సౌండ్ రాలే, కొట్టినా అనుకుంటారా, కొట్టరా ఊరు కొట్టరా. వీడు ఎడమ చెప్పు చూపించే టైప్ అయిపోయింది. వీడు ఊరికి ఎట్లా కుట్టాను, ఊరి కదా ఒరే ఇవి మంచిగా కదా, లేకపోతే నటనా కొట్టరా, కూర్చోరా, నువ్వు కొట్టరా, లేట్ ఇట్లా ఇవి కొట్టరా. ఇక నన్ను ఓ వ్యక్తి నేను కొట్టగానే వెంటనే కోప్పడకూడదు, ఆలోచించాలా, నేను పొరపాటు చేశానా, ప్రభు నన్ను పరీక్షిస్తున్నాడా, లేకపోతే సాతాను ముందు పెడుతున్నటువంటి ఒక పెద్ద వలన, లేకపోతే ప్రభు అనుమతించేది జరగదు కదా. అయినా ఈ వ్యక్తిలో జడంగా ఈ వ్యక్తిలో ఉన్న కారణం ఏంటి, ఈ వ్యక్తి ఏ స్పిరిట్తో నడుస్తూ ఉన్నాడు, ఇవన్నీ చూడగలుగుతూ ఒక చిన్న ఆలోచనకు కొంత సమయాన్ని వెచ్చిస్తే చాలు, ఆటోమేటిక్గా ఈ స్పిరిట్ ఆఫ్ టెంపర్ దాటగలుగుతాము. ఇక నీ కోపమే రాదు, అసలు రాదుగా. నీకు ఎట్లుంటుందంటే నీ చుట్టూ ఎంత ఘోరమైన తప్పిదాలు జరుగుతున్నా కూడా నవ్వుతూనే ఉంటావు. నువ్వు ఇక నీ నెమ్మదికి నీ శాంతిని ఏది కదల్చేది ఉండదు. ఇక నువ్వు ప్రతిదానికి వెంటనే రియాక్ట్ అవుతున్నావు. ఈ రియాక్ట్ అవుతుంటే చేసేది స్పిరిట్ ఆఫ్ టెంపర్. ఇది వెంటనే టెంపర్ అంటే ముడితేనే కోపం వచ్చే స్వభావం అన్నట్టుది. ఇక కరెక్టేనా? కొంతమంది కొన్ని ఫేసులు చూస్తేనే ఎవరంటే కోపడతాడేమో అన్నట్టే ఉంటాయి. అవి అంటే అది స్పిరిట్ ఆఫ్ టెంపర్ మొహంలో కూడా వచ్చింది అన్నట్టు. అది ఆత్మను దాటి ఫేస్లోకి వచ్చేసింది. ఇట్లుంటారంటే అన్నట్టే ఉంటాయి అవి. కరెక్టేనా? అట్లా ఉంటాయి అన్నట్టు. అయితే బైబిల్లో ఈ స్పిరిట్ ఆఫ్ టెంపర్ని సాధు చేయలేక చాలామంది దెబ్బలు తిన్నారని. ఇప్పుడు మొదటి సమయాల గ్రంథం చూడండి, కొంచెం వేగవంతంగా. ఇది మనం బోధ రూపంలో మాట్లాడుతున్న సమయం ఎక్కువైపోతుంది, కొంచెం వేగవంతం ముందుకెళ్దాం. మొదటి సమయాల గ్రంథం 18వ అధ్యాయం 8వ వచనం. ఆ మాటలు
సౌలుకు ఇంపుగా లేవు ఏ మాటలు. దావీదుకేమో 10,000 స్తోత్రాలు, 10,000 జైలు, సౌలు గారికేమో 1000 జైలు, అంతేనా? తర్వాత అతడు బహు కోపం తెచ్చుకొని మంచిగా గమనించండి. సేమ్ కయ్యూనులో ఏ స్పిరిట్ ఆఫ్ టెంపర్ పనిచేసిందో ఇక్కడ తను అదే పనిచేసింది. ఇప్పుడు జేజలు కొట్టింది ఎవరు? ప్రజలు కొడితే దావీదు ఏం చేశాడు? ఇప్పుడు బలి అంగీకరించాల్సింది, తృణీకరించాల్సింది ఎవరు? దేవుడు. దాన్ని తమ్ముడు ఏం చేశాడు? అయినా సరే ఈ ఆలోచన వ్యవస్థను ఏర్పాటు చేయదు. అంగీకరించేది ఎవరు? ఒక సామెత ఉంటుంది, ఏదది? అత్త కొట్టిందని కాదంట. నాకు అనుగుణంగా చెప్పొచ్చుగా. సరే, భర్త కొట్టిందని కాదంట. ఎవరు? ఆడపడిచి నవ్విందనికంట అన్నట్టు. వింటున్నారా? కొట్టిందని కాదు ముచ్చట, బాధ అంతా ఎవరు పక్కన నవ్వారని బాధ. అట్లా తృణీకరించిన ఆయన అక్కడ ఉన్నాడు, ఆయన ఏమనలే. ఈయన అంటాడు ఎవరిని? తమ్ముని పట్టుకొని. ఇప్పుడు జేజలు కొట్టింది ఎవరు? ప్రజలు. నువ్వు ప్రజల్ని ఏమనలేక ఏం చేయని దావీదు నిలబడుతుంది. కరెక్టేనా? ఏ సార్లో ఇది కయీనా స్పిరిట్ ఆఫ్ టెంపర్. ఇది ఒకరిలో ఉంది, ఒకరిలో లేదని చెప్పడానికి వీలు లేకుండా అందరిలో ఆయా సందర్భాలు ఉత్పత్తి అవుతూ వస్తుంది. అది ఈ ఒక్క స్పిరిట్ ఆఫ్ టెంపర్ని సాగు చేస్తే మీ ఆత్మలో నుంచి, మీ హృదయం నుంచి కోపం ఎన్నటికి ఉత్పత్తి రాదయ్యా, అసలు రాదు. కోపం అనేదానికి స్థానమే లేదు. ఎప్పుడైతే కోపం లేదో అయ్యా గుర్తుపెట్టుకోండి, పరిశుద్ధాత్మ బాప్తిస్మానికి అత్యంత సులువైన మార్గాన్ని మీరు ఏర్పాటు చేసిన వారు అవుతారు. ఆ ఒక్కదాన్ని నియంత్రిస్తే చాలు. నేను మిమ్మల్ని కోపాన్ని నియంత్రించుకో దాని వెనకాల ఇంకొక ఆత్మ ఉంది, దాన్ని నియంత్రించడం వల్ల కోపం నియంత్రణ లేదు మీకు. ద స్పిరిట్ ఆఫ్ టెంపర్ అనేది నియంత్రిస్తే అది కంట్రోల్ చేస్తుంది కోపాన్ని. అది పరిశుద్ధాత్మ బాప్తిస్మానికి మీకు మార్గాలు సులువు చేస్తుంది. ఇక కోపం రాదిగా. కరెక్టేనా? తనలో కోపం ఇప్పుడు వస్తుంది చెప్పండి బాగా. పిల్లకాయల మీద వస్తుంది. వాడు స్కూల్కి రెడీ కాడు, తినమంటే తినడు, బ్రష్ చేయమంటే చేయడు. ఇక చూడు అప్పుడు చాముండిలు అవుతారు వీళ్ళు. సరే, ఓకే, అంటే కోపోద్రులు అవుతారు, కోపోద్రులు అయిపోతారు. స్పిరిట్ ఆఫ్ టెంపర్ నేరుగా యాంగర్ ఉండదు, డైరెక్ట్ వ్రాతికి వెళ్ళిపోతుంది. ఇక వెళ్ళిపోయి ఈప్ మీద అచ్చులు, చెంపల మీద వాతలు, తర్వాత ఇక ఇది అది ఉన్నది, ఇక తోసేయడమే. ఇదంతటి కారణం ఎక్కడి నుంచి అంటే ఒక్క స్పిరిట్ ఆఫ్ టెంపర్ నియంత్రించకపోవడమే. కొంత కూర్చొని ఆలోచించి అక్కడున్న స్పిరిట్ ఆఫ్ టెంపర్ గురించి కొంత వివేచన చేస్తే వాళ్ళు జయించగలుగుతారు. అంతేనా? ప్రైజ్ ది లార్డ్. తర్వాత చూడండి ఇక్కడ ఇప్పుడు సౌలు కూడా చేసింది అదే. స్పిరిట్ ఆఫ్ టెంపర్ని సాధు చేయలేకపోవడంలో ఫెయిల్ అవ్వడం వల్ల దావీదు విషయంలో కోపాన్ని నియంత్రించుకోలేక అది ఎక్కడి వరకు వెళ్ళింది? తన సింహాసనాన్ని కోల్పోయే వరకు, చివరికి తనకు తాను ఆత్మహత్య చేసుకునే వరకు తీసుకెళ్ళింది. ఒక దగ్గర ఆగలే. ఎక్కడికి? అతడు కోపపడి కోపం ఉగ్రతలోకి వెళ్ళి దావీదును హత్య చేసేదాకా తీసుకెళ్ళింది. ఇజ్రాయేల్ యొక్క ధర్మశాస్త్రాన్ని వాడుతున్నవాడు మరో మనిషిని హత్య చేయొచ్చా? నరహత్య చేయొద్దు. అట్లా దేవుడి యొక్క నేరు పదాజ్ఞల్లో ప్రాముఖ్యమైన ఆజ్ఞ అయినటువంటి నరహత్య చేయొద్దన్న ఆజ్ఞకే విరోధంగా నడిచేట్లుగా చేయడానికి తీసుకెళ్ళింది స్పిరిట్ ఆఫ్ టెంపరే. కరెక్టేనా? అట్లా చెప్పి మరి దావీదుకు కోపం లేదా? దావీదు మామూలు స్పిరిట్ ఆఫ్ టెంపర్ కాదు. కానీ ఇతడికి ఉన్నటువంటి కోపం ఎలాంటిది అంటే నీతి విషయమై, పరిశుద్ధత విషయమై, దేవుడి చిత్త విషయమైన కోపము. సున్నతి లేనాడు వీడవడం మనం అనేది. ఈ కోపం వేరు. ఇది దావీదు ఆనందకు వచ్చింది కాదు. ఇది నిజంగానే మందిరములో యేసు ప్రభువుకు వచ్చిన కోపం లాంటిది. ఈ కోపానికి ఒక అర్థం ఉంది, కానీ ఇది వేరు. సార్, అందుకే ప్రవక్త దీని గురించి చెప్తున్న కొన్ని మాటలు మీ ఎదుట పెడతాను చూడండి. 63-0630E. నీ జీవితము సువార్తకు తగినట్లుగా ఉన్నదా? దాని 146 పేరు చూడండి. తెలుగులో ఉంటే మరి మంచిదే. చాలామందికి ఈ స్పిరిట్స్ వెనకాల విభజన సరిగ్గా తెలియకపోవడం వల్ల నియంత్రణ సరిగ్గా లేకపోతున్నారు. మంచిగా గమనించండి. ప్రవక్త అంటారు, అండ్ యూ ఫైండ్ యువర్ సెల్ఫ్ ఇన్ లవ్ విత్ యువర్ ఎనిమీస్. సంబడి సే, మీరు
మిమ్మల్ని ద్వేషించేటువంటి శత్రువును కూడా ప్రేమించాలి. కొంతమంది అంటారు అప్పుడు మిమ్మల్ని, ఓ వెల్ ఈజ్ నథింగ్ బట్ హోలీ లో రోలర్, వీడేదో భక్తి గలవాడని చెప్పుకుంటూ పెద్ద ఏది దేవుడు దేవుడు భక్తి భక్తి అనుకునేవాడే అని అంటారు మిమ్మల్ని. వారు ఏమంటారు తెలుసా? జాగ్రత్తగా ఉండండి అంటారు. వెన్ యూ రియల్లీ ఫైండ్ యువర్ సెల్ఫ్, నువ్వు నిజంగానే యేసును గనక ప్రేమించుచున్నట్టుగా నిన్ను కనుగొనగలిగితే, కాదు మనుషుల గురించి, నువ్వు నిజంగానే ఎదుటి వారిని ప్రేమించుచున్న వాడవైతే, రిగార్డ్లెస్ వాట్ దే డూ, వారు ఏది చేసినా నువ్వు ప్రేమ కలిగి ఉంటే నిజంగా ప్రేమ ఉన్నట్టు. కరెక్టేనా? ఏ సార్ నో? మీకు అర్థమవుతుందా? ఎదుటోళ్ళు బాగున్నప్పుడే నువ్వు బాగున్నావు, ఇది ప్రేమ కాదు. ప్రవక్త అంటాడు రిగార్డ్లెస్ వాట్ దే డూ, అవతల వ్యక్తి ఏది చేసినా నువ్వు కలిగి ఉన్న ప్రేమ ఉంటుంది చూసారా, అదే నిజమైన ప్రేమ. తర్వాత అప్పుడు మెల్లమెల్లగా నీ సహనం అనేది పెరగడాన్ని చూస్తావు నువ్వు. అయ్యా వింటున్నారా? ఎప్పుడు నిజంగానే ఈ స్పిరిట్ ఆఫ్ టెంపర్ని కంట్రోల్ చేస్తూ ప్రేమను ఉత్పత్తి చేసే ప్రయత్నంలోనే సహనం అనేటువంటి 7 పరిపూర్ణ మానవుల్లో ఉండే ఒక మంచి ప్రాముఖ్యమైన మెట్టు ఉత్పత్తి అవుతూ పెరుగుతూ ఉంటుంది. తర్వాత అంటాడు దానికి అంతము లేనంతగా సహనం ఎదుగుతూ పోతూ ఉంటుంది. నీ గురించి అయ్యా తాగండి, వాటర్ తాగండి, ఇంకాసేపు ఆగుతా, నేను కూడా తాగుతా. మీరు ఈ వాటర్ తాగే క్రమంలో వింటలేరు. ఇక నుంచి మన బోధ స్టైల్ మార్చేద్దాం. ఎట్టైనా మీ హృదయాలకు చూపించాల్సిందే. నా మటుకు నేను చెప్పుకొని పోనీగా. ఈ మధ్యలో చర్చిలో కూడా కొంతమంది బయట పోయి కూర్చుంటున్నారు. ఏం చేయాలి? ఒక 2 స్పీకర్లు పెట్టి ఫుల్ సౌండ్ పెట్టాలి అక్కడ. ఎవరైనా బయట ఉండి లోపల ఉండి మేలు అనిపించాలి వాళ్ళకి. కరెక్ట్ అనిపించాలి. ఈ చర్చ మిలిటరీ ట్రైనింగ్ స్కూల్ అనుకోవాలి. అగ్నిలో నుంచి లాగాలి మిమ్మల్ని. ఏం చేస్తాం? తాగేస్తారా? ఇంకా వాటర్ కావాలా అంటే ఇస్తాం, వాటర్ సప్లై చేస్తాం. వినండి, ఇప్పుడు ప్రవక్త చెప్తున్న మాట. ఎందుకంటే ఇది ఎంత సరళమైన అంశమో సాధు చేయలేని అంశం కూడా ఇదే. అయ్యా ప్రవక్తలు చేయలేకపోయారు, చాలామంది పరిశుద్ధులను చెప్పబడుతూ పాస్టర్లు చేయలేకపోయారు, భక్తులకు వచ్చి 20-30-40 సంవత్సరాలు చేయలేకపోయారు, మర్మాలు ఎరిగామని చెప్పి వాళ్ళు చేసుకోలేకపోయారు. ఆ కోపాన్ని నియంత్రించుకొని చెప్తున్నారే కానీ దాని వెనకాల నియంత్రణ ఎలా అని మార్గాలు చెప్పేవారు లేరు. ఇది చాలా ప్రాముఖ్యము. వినడానికి చాలా చిన్న అంశమే, కానీ ఇది కోపమును ఉగ్రతను పరిపూర్ణంగా తప్పించేటువంటి కార్యక్రమం. తర్వాత చూడండి అంటాడు, ఎనీబడి జస్ట్ కీప్ సేయింగ్ థింగ్స్ అబౌట్ యూ. నీ గురించి ఎవ్వరు ఏది చెప్పుకున్నా సరే, కరెక్టేనా? అప్పుడు నువ్వు ఏమనుకుంటావో నాకు అవసరమే లేదు. నువ్వు వెంటనే నీ గురించి ఎవరు ఏదో అనగానే నువ్వు వెంటనే కోపములో లేచిపడవద్దు అని అంటాడు, అడుగుతావు. ఇప్పుడు జానగాడు నన్ను ఏదో అన్నాడు, ఎవరి దగ్గర? వీడి దగ్గర అన్నాడు. ఎవరి దగ్గర? బిల్లిపాల్ దగ్గర అన్నాడు. బిల్లిపాల్ నాకు చెప్పిండు, నేను పోయి వాడిని అడిగిన. ఇప్పుడు ఏమైంది? ట్రయాంగిల్ హేట్ స్టోరీ అవుతుంది. ఇప్పుడు వింటున్నారా? ట్రయాంగిల్ లవ్ స్టోరీ కాదు, ట్రయాంగిల్ హేట్ స్టోరీ. ఇకపైన నాకు ఏం చెప్పడు, ఈయన నేను మాట్లాడుకోము, వాళ్ళు మాట్లాడుకోరు. కరెక్టేనా? వస్తాం కదా? ట్రయాంగిల్ హేట్ స్టోరీ ఇది. ఎస్ సార్. ఇప్పుడు వాడేదో నా గురించి చెప్పాడు, వీడి దగ్గర వీడు వచ్చి నాకు చెప్పాడు, అన్నా నీ గురించి ఇట్లా అనుకున్నాను అన్న అన్నప్పుడు ఏం చెప్పాలా? మస్తు మంది అనుకున్నాను నా గురించి అట్లా, నేను కదులుతానా కదలా అని చెప్పిన, అయిపోయా. లేకపోతే అన్నాడా అట్లా అన్నప్పుడు, మరి సోదరా మనము ప్రేమించుదాము, ఒకరొకరు క్షమించుకుందామని చెప్పు, ఆ సహోదరుడికి అని చెప్పు, అయిపోద్దా? అక్కడ ఉండదు. ఇక సంఘంలో ఎక్కువ గొడవలు ఇట్టే జరుగుతాయి. 90% గొడవలు 90% భేదాలు ఇట్టాగా వస్తాయి. ఆయనతో అంటాడు, ఆయన నాతో చెప్తాడు, అవునా? అది నన్ను కలియబెడతా ఉంటుంది, నిద్రపోనియదు. ఇటు తిరుగుతా గుర్తొస్తుంది, అటు తిరుగుతా గుర్తొస్తుంది కదా. ఇవన్నీ సహజంగా ఎటు తిరిగిన కళలో కూడా గుర్తొస్తుంది, ఏదో చేయాలనిపిస్తుంది. నాకు ఎట్లుంటుందంటే గొడవ పెడితే కానీ కడుపున నారద మూలిందల లెక్క అడిగేదాకా మనసు పట్టదు నాకు. ఇక మొత్తానికి నేను నిలబెట్టి ఎందుకన్నావు అని నిలదీయాలి. ఇప్పుడు అంటే ఏమైంది? హైట్ తగ్గినామా? ప్రార్థన సమయం తగ్గిందా? పోనీ తిండి 2 రొట్టెలు తక్కువ తింటున్నావా? ఏమైంది ఇప్పుడు అంటే? అని
నా మాట నీ మాట కాదు, ప్రవక్త ఆజ్ఞ అది. అంటాడు, ఎవ్వరు నీ గురించి ఏదైనా అననివ్వు. డు నాట్ గెట్ స్టిర్డ్ అప్. అననివ్వకు. సంఘంలో అందరికంటే ఎక్కువ మాట్లాడేది పాస్టరే. సాయంత్రం ఏ సంఘంలో అంతే లైట్. కొంతమంది వచ్చి అన్న నీ గురించి వాడు ఇట్లా అన్నాడంటే నాకు ఎప్పగరా అన్న మొన్నోడు అన్నాడు వచ్చి ఆడే అన్న మొన్న వాళ్ళు ఏం మాట్లాడుకున్నారా అంటే నా గురించి అన్న. అవును అన్నాడు. చెప్పగరా అంటే ఉంచుకో అన్న. ఆడు షాక్ అవుతుంది. ఏదది సాధారణంగా నీ గురించి అనగా చెప్పంటారు కదా. చెప్పక నువ్వు వద్దు. నువ్వు చెప్పినా నేను ఏం చెయ్య. అంతేనా? నువ్వు చెప్పి నా మనసును పాడు చేసుడు కాకపోతే అది వినడం వల్ల నాకే లాభం లేదు. ఇస్తారనో అని అంటాడు. ఇఫ్ ఎనీబడి సేయింగ్ అబౌట్ ఎనీథింగ్ టు యూ, డు నాట్ స్టిర్డ్ అప్. ఎందుకంటే ఈ కోపానికి కారణము స్పిరిట్ ఆఫ్ టెంపర్. చాలా భయంకరమైన ఆత్మ. అనని అయ్యా నీ గురించి తల గురించి అంటారు. పనులున్న చెట్టుకి రాళ్ళు కదా, పనులున్న చెట్టుకి రాళ్ళు పడతాయి. నీ వెనకాల కొంతమంది పడుతున్నారంటే నువ్వు చాలా నిజంగా భక్తులు ఎదుగుతున్నట్టు. కరెక్టేనా? పాపి గురించి సంఘం వాడు మాట్లాడుకోడు, పరిశుద్ధులు పడిపోతేనే మాట్లాడుకుంటారు. తర్వాత చూడండి అంటాడు, నీకు ఒకవేళ కోపమే వచ్చిందనుకో, వారితో మాట్లాడడానికంటే ముందు ఎందుకు ఈ ప్రార్థనలో స్పిరిట్ ఆఫ్ టెంపర్ గెలవడానికి ప్రార్థన చేయి. ఏంది నీ కోపము అంటే నువ్వు తీసుమాకాని కోపమా ఏంటంటే అంటే నాకు అర్థం. నువ్వు ఐరన్ మ్యాన్ ఏంది కింద పడితే చచ్చిపోవా అంటే ఎంత నీటి బుడగా మన జీవితము. నీటి బుడగా తెలుసా? చాలామంది ఒకరితో ఒకరు ప్రేమగా మాట్లాడుకోకుండా కోప్పడిన తర్వాత వాళ్ళు ఏదో వాళ్ళ దారిలో వారు వెళ్ళిపోయి నెక్స్ట్ డే ఎవరో ఒకరు ఏదో ఒక విధంగా అనారోగ్యమో హార్ట్ అటాక్ ఏదో ఒక విధంగా చచ్చిపోతుంటే ఎంతోమంది బాధపడి అరే చనిపోవడానికి ఒక రోజు ముందైనా ప్రేమగా మాట్లాడకపోతే నేను బాధపడే వాళ్ళ సంఖ్య ఎక్కువ. ఎవడు ఎప్పుడు చచ్చిపోతాడో తెలియదు, ప్రేమగా మాట్లాడుకోరు. అంతేనా? ఇప్పుడు ఇగో ఆయన ఉన్నాడు, రేపు పొద్దున్న నువ్వు ఉంటావు తెలియదు, నేను ఉండడం తెలియదు. ఇప్పుడే మనం ప్రేమగా మాట్లాడుకో అద్భుత అవకాశాలు. ఎస్ఆర్నో? అంతేనా? ఈ సచ్చిన తర్వాత అప్పుడు అనిపిస్తుంది బతుకున్నప్పుడు ఒక్కసారి మాట్లాడకపోతే ప్రేమగా. అందరు సచ్చాక ఫీల్ అయ్యకంటే ముందే మాట్లాడుకోవచ్చు మంచిగా. ఇది ఉండదు. ఇదంతా స్పిరిట్ ఆఫ్ టెంపర్ సంపూర్తి మిమ్మల్ని. అనని అయ్యా ఇప్పుడు అంటే ఏమవుతుంది అనని దునియా మాట్లాడాలా మనల్ని గురించి జనులు ఎక్కువ ఎన్ని మాట్లాడంటే మన ఫలం అంత అధికమవుతుంది. అక్కడ మన అకౌంట్ బ్యాలెన్స్ పెరుగుతుంది. అవునా? ఉంటారు ఈ పిల్లకాయలు కూడా అట్లా అన్నాడు అందుకే ఇట్లా అన్నా అంటాడు వీడు. అరే అన్నీ వెళ్ళరా? ఎవడు మిమ్మల్ని ఏమన్నా అనని వెళ్ళరా? ఊకే నా తలకే తినద్దురా. తర్వాత చెప్పిన దాన్ని ఈ పరీక్షలోనే దావీదు గెలిచి షిమిని క్షమించగలిగాడు. ఈ పరీక్షించడంలోనే స్పిరిట్ ఆఫ్ టెంపర్ని ఈజీగా జయించగలుగుతారు. పరీక్షించు. ఫస్ట్ ఒకటి అర్థం చేసుకో, నిన్ను ఎవరైనా ఏదైనా మాట అన్నారనుకో, ఒకసారి కూర్చో. ఇంత పెద్ద విశ్వంలో భూమికి ఇంతంత కదా, ఎన్నో గ్యాలాక్సీలో ఒక చిన్న గ్యాలాక్సీ మనది. అన్ని గ్యాలాక్సీలలో ఉన్న గ్రహాలలో మరొక గ్రహము, ఆ ఒక్క గ్రహంలో ఉన్న 7 ఖండాలలో ఓ చిన్న ఖండము, ఆ 7 ఖండాలలో మన ఖండంలో ఎన్నో దేశాలు ఉండగా మరో చిన్న దేశము, ఆ చిన్న దేశాలు ఎన్నో పట్టణాలు ఉంటే దాంట్లో అదొక పట్టణము, ఆ పట్టణంలో ఓ చిన్న గ్రామము, ఆ చిన్న గ్రామంలో వాడ, ఆ వాడలో ఓ ఇల్లు, ఆ ఇంట్లో పనికి మళ్ళీ నా బతుకు. ఇంత చిన్న నాకు కోపమేలా? పెంట పురుగు మీద సమానంగా ఎంచబడుతున్న వ్యక్తులము మన కోపం ఎందుకయ్యా? మనం ప్రశాంతంగా కూర్చొని ఆలోచించగలిగితే ఒక్కసారి స్పిరిట్ ఆఫ్ టెంపర్ని కంట్రోల్. అమ్మా నేను వాగ్దానం చేస్తున్నట్టు వాగ్దానం, దేవుడు చెప్పిన మాటలు మీరు గట్టిగా నమ్మండి, ఆయన వాగ్దానం బలంగా నిలబడండి. స్పిరిట్ ఆఫ్ టెంపర్ని కంట్రోల్ చేసిన ప్రతి ఒక్కరు పరిశుద్ధాత్మను పొందుకోవడానికి వేగంగా ముందుకెళ్తున్నారు ప్రవక్త. నేను చూపిస్తాను మీకు మాట. స్పిరిట్ ఆఫ్ టెంపర్ ఒక్కరిని కంట్రోల్ చేసేయాలి. కోపం రాదు, ఉగ్రత రాదు, ఈజీగా పరిశుద్ధాత్మడానికి అవకాశం లభిస్తాయి ఈజీగా. సమస్య ఏంటంటే ఇది విశ్వాస కంటే ఎక్కువ కాపర్ మీద ఎక్కువైపోయింది. మధ్యలో మమ్మల్ని టార్గెట్ వర్తమానం చెప్తున్నాడు. స్పిరిట్ ఆఫ్ టెంపర్ సంపెత్తుంది. మీ స్పిరిట్ ఆఫ్ టెంపరా, నా స్పిరిట్ ఆఫ్ ప్రీచింగ్, ఏది గెలుస్తుంది? ఎప్పటికైనా స్పిరిట్ ఆఫ్ ప్రీచింగ్ ఆఫ్ స్పిరిట్ ఆఫ్ రియలైజర్ గెలవాలా? అంతేనా? అది అట్లయితేనే పరలోక రాజ్యం వస్తుంది. అందుకే నేను కూడా కొత్తలో వచ్చినప్పుడు నన్ను గురించి బాగా మంది తిట్టుకుంటానంటే బాధపడ్డది. ఇప్పుడు రాటు హృదయం అయిపోయింది. నువ్వు దునియా మాట్లాడుకోలేం కదలా, నా పని నేను చేసుకుంటూ పోతా. ఇప్పుడు అస్సలేం లేదు, ఇప్పుడు ఫీల్ అయ్యేది లేదు, చేసేది లేదు. దేవునికి స్తోత్రం, మంచి హృదయాన్ని ఇచ్చినాడు. మీ హృదయం అట్టగే బండలవును గాక. దేంట్లో? ఎదుటలు అనే మాటలు వినకుండా ఉండుటలో.
దేవుడు మాటలు వినటం మాత్రం మీ చెవులు మందం కాకూడదు. తర్వాత చూడండి అంటాడు, కొంత సమయం మీరు ఆలోచించి చూడండి, పరీక్షించి చూడు, త్వరగా కోప్పడద్దు. త్వరగా కోప్పడే లక్షణం సాతాడిది, కయ్యనుది, సౌలులో ఉన్నది. అది చాలా ప్రమాదకరం, మరణము. త్వరగా కోప్పడకూడదు. అసలు కోప్పడడానికి ఇష్టం కనపరచొద్దు. మనం కోప్పడమా, అదేంది కోప్పడము అని దాన్ని అసహ్యంగా చూడగలిగే స్వభావం రాగలగాల అంటాడైనా. ఎవరైనా ఎంత తెలుగులో చక్కగా రాశాడు. అట్లా లేదు, ఇంగ్లీష్లో ఏముందంటే, ఇప్పుడు ఉదాహరణకి ఇది లేచి సంఘంలో వాడి గురించి అది చెప్పాడు. చెప్పగానే ఇప్పుడు నేనేమనాలా, సహోదరుడా అలా చెప్తే నీకు అవమానకరము అని రాశాను. అట్లా లేదు, ఆయన అంటాడు, సహోదరుడా నీకు సిగ్గు లేదురా అనాలా. అదే ఇంగ్లీష్లో ఉంది, షేమ్ ఆన్ యూ ఉందా, నువ్వు అట్లా వేరేవాడి గురించి చెప్పడానికి నీకు సిగ్గు లేదురా అని చెప్పాలా. ఇది అనలేకే కదా ఒకరి నుంచి ఇంకోరికి ఈ ముచ్చట్లన్నీ పాకి సంఘాన్ని విచ్ఛిన్నం చేసి పరిశుద్ధాత్మ బాప్తిసం పొందుకోకుండా చేసేది ఇదే. వెంటనే చెప్పాలి ఏమని, బ్రదర్ సరే ప్రేమగా చెప్పు, అయ్యా నువ్వు ఇలాగూ చెప్పుటకు నీకు లజ్జ లేదు అని. కనీసం ప్రేమగానే చెప్పు. కొంచెం నీకు కఠినమైనటువంటి ధైర్యం బాగుంటే కనుక క్షేమాని అను, లేకపోతే అర్థం కాకుండా శరం నయ్యే తెరకు అను. అర్థం కాదు, మొత్తానికి అను గద్దిచ్చు. ఈ ఆత్మను ఆపేద్దాం ఎక్కడో చోట, ఈ స్పిరిట్ ఆఫ్ టెంపర్ నిలిపేద్దాం దీన్ని. ఇది చంపితే తప్ప కుటుంబాలు బాగుపడవు, ఇది చస్తే తప్ప ఆత్మీయత ఎదగదు. తర్వాత చూడని అంటాడు, ఓ అలాగా దేన్ని విన్నట్లయితే, పుకార్లు. ఏం పుకార్లు? ఉత్తగానే పుకార్లు మస్తు వస్తాయి, ఉత్తగానే. అసలు మన కొంప సమస్యల కంటే పక్కింటి కొంప సమస్యలు ఆసక్తి ఉంటాయి. కరెక్టేనా? ఇద్దరు సహోదరులు చూడ కూర్చొని దేవుడి కంటే ముచ్చట కంటే ఆయన అట్లంట, ఈయన ఇట్లంట, అట్లా ముందు మీ గురించి మాట్లాడుకోర్రయ్యా. మన ఈ పుల్ల వెనకాల ఫుల్ గురివింద గింజె, మనకే ఫుల్ నలుపు ఉంది, మన కంటికి కనబడింది, వేరే వాళ్ళ గురించి మనకి ఎందుకయ్యా. తర్వాత చూడని అంటాడు, కలిగి ఎస్ అన్నిటిని తాలుకోవాలా. తిట్టిండా తాలుకో, ఉమ్మిండా తాలుకో, కొట్టిండా తాలుకో, చెడ్డగా మాట్లాడా తాలుకో. ఇప్పుడు నన్ను గురించి అనాలా, నేను ఇంటికి వెళ్తా పండుకుంటా అట్టెందుకన్నాడు ఆయన. మళ్ళా వారానికో నెలకో మళ్ళీ కనబడడు, బ్రదర్ మొన్న నెల కింద అట్లా అన్నావు, నాకు నెల కింద గుర్తే ఉండదు. బేసికలీ మనకు ఏనాటికి కూడా ఆనాటికే. నిన్న అంటే చెప్పు, నిన్న మొన్న అంటే గుర్తుంటుంది, నెల కింద అంటే నెల కిందనా, నాకు నెల కింద వర్తమానం తప్ప ఏది గుర్తుండదు. నువ్వు నెల కింద ముచ్చట ఏమర్థమవుతుంది? కాదు, కొంతమంది అయితే మరీ ఘోరం అంటే అనకూడదు కానీ, సహోదరుని నీ దగ్గర నువ్వు 2023 జనవరి 3వ తారీఖు మధ్యాహ్నం 2 గంటలకు ఏదో అన్నావు నువ్వు. 23 మన జ్ఞానాన్ని మనం మెమొరీని ఎక్కడ వాడాలా? వాక్యాల్లో వాడాలా. తప్పిదాన్ని గుర్తుపెట్టుకోవడంలో వాడితే ఎట్టగా. కరెక్టేనా? ఇంతకాలం మెమొరీ పవర్ ఉంటే వాక్యంలో వాడండి అయ్యా, వచనంలో వాడండి. దేనిలో వాడుకోవాలా? అయ్యా నేను కొంత అడుగుతా, ఏంటి మీ కుటుంబ సమస్య అంటే, ఉండయ్యా నేను చెప్తా చూడు అంటాడు. నన్ను మాట్లాడిద్దన్నట్టుగా అంటాడు. సరే నేను వింటా. ఇగో నాకు పెళ్ళైనప్పటి నుంచి అంటాడు. అంటే ఇప్పుడు నీ పెళ్ళైనప్పటి నుంచి వినాలా నేను స్టోరీ? ఏది నీ పెళ్ళైనప్పటి నుంచి వినాలా? ఇవి నీ పెళ్ళై 10 ఏళ్ళు అయింది, మరి నువ్వు ఎన్ని స్టోరీలు చెప్పాలి, నేను ఎన్ని వినాలా? నేను అందుకే మధ్య కట్ చేస్తా. అదే నేను చెప్తా అంటాడు. ఓకే కానీ అంట మధ్యలో స్టోరీ నడుస్తుంది, మధ్యలో కట్ చేస్తా, మళ్ళీ అంటారు నన్ను. నాకు అనిపిస్తుంది, ఇన్ని తప్పిదాలు గుర్తుపెట్టుకుని మీ మెమొరీని వాడుకునే కన్నా ఫోన్లో మెమొరీ ఉంటుందా? అనవసరం డిలీట్ చేస్తావా? అట్లా బ్రెయిన్కి వెళ్ళి తీసేయరు, ఫటోఫటో తీసేయరు. అడిగి ఇది అర్థమైంది, టచ్ అయింది బాగా. ఇది నవీన కాల సంగతులుగా ఫోన్లు డిలీట్లు మెమొరీలు. అట్లా అనవసరమైన అప్పుడప్పుడు తీసేయండి. కొంతమంది అయితే వాట్సాప్లో వచ్చేది వెంటనే డిలీట్ చేస్తారు. గట్లనే ఇట్లాంటివి డిలీట్ చేసుకోవాలి. ఇక గుర్తు పెట్టుకొని దాన్ని మెమరీ కార్డులో దాచిపెట్టుకొని పెండ్రోల్ వేసుకొని బీరువాలు పెట్టి 3 నెలలు 4 నెలలకు తీసి అట్లన్నవి ఏంటంటే వర్తమాన ఆత్మ కాదే. స్పిరిట్ ఆఫ్ టెంపర్ మనలో ఇంతగానం ఎట్లుంటుంది? అది కలియబెట్టి రుబ్బి అబ్బా అనేదాకా కడుపు బుద్ధిట
తర్వాత సంఘములో ఉమ్, ఎవరైనా నీ గురించి చెడ్డగా మాట్లాడితే నీ గురించి ఎవరైనా చెడ్డగా మాట్లాడారు అనుకో, వారితో గొడవ పడకు. ఇది గొడవ పడకు. గొడవ పడద్దా, చీర తీయాలా, బొడ్లో పెట్టాలా, నడురు ఈ ఇంటికి ఫస్ట్ అడుగుదాం పదా, అంత మాట అంటారా? లేకపోతే ఇది ఇప్పుడు కొత్తగా వచ్చింది ఏంటది, మీరు కొట్టుకుంటే నేను ఎక్కువ పులిపిడిపి తిడుతున్నా అని పద పాస్టర్ దగ్గర కూర్చోబెడతాను నేను. ఇది ఒకటి కొత్తగా వచ్చింది. ఇది నాకు నా దగ్గర కూర్చోబెడతా అంటే ఒరే దీనికి నాతో కూర్చునేది, నాతో కూర్చొని కొంచెం ప్రేమగా దేవుని గురించి మాట్లాడు, సంతోషం. ఏం పంచాయతీలు ఇది? నీ గురించి నా చెడ్డగా మాట్లాడితే ఈ స్పిరిట్ ఆఫ్ టెంపర్ వల్ల ఇవన్నీ చేసేది. ఇల్లు అడిగేసి వస్తా, ఇల్లు కడిగేసి వస్తా. ఇప్పుడు కడకపోతే ఏమైంది నువ్వు? ఇప్పుడు ఏమైంది చెప్పు? నీళ్ళు దాచిపెట్టుకో. తర్వాత ఓర్చు. అబ్బో, ఒక్క మాటకు 2 అనాలి నేను. నన్ను గురించి నువ్వు ఒకటంటే నేను 10 వేసేయాల్సిందే. ఓర్చుకున్నాడా? అది జరగాల నిజంగానే. ఆ సంఘం కావాలయ్యా, ఆ పరిశుద్ధాత్మ నింపబడినటువంటి సమూహం కావాలా. ఏది ప్రజలు నిన్ను గురించి ఎంత మాట అన్నా సరే క్రీస్తు క్షమించినట్టుగానే క్షమించగలిగే హృదయాలు కావాలా. తండ్రి వీరేమి చేయించున్నారో తెలీదు, క్షమించేసి ప్రభా అని అనగలగాల. సమస్య ఏంటంటే నీకు అర్థం కాలే, నువ్వు క్రీస్తులాగా మలచబోటకే కావాలని వాళ్ళు అనున్నట్లుగా దేవుడు అనుమతిస్తున్నాడు. నీవు క్రీస్తులాగా క్షమించే హృదయం వచ్చేదాకా అంటారు. ఒకసారి క్షమించే హృదయం రాగానే ఏం చేస్తారు? నేను బంతిని ఇసురుతా, వెనక్కి వస్తుంది కూడా ఇసురుతున్నా, వెనక్కి రాకపోతే ఈసారిగా నేను అంతేనా? కరెక్టే కదా? ఇప్పుడు ఇన్నున్నా, ఇన్నో మాట అన్నా, వాడు తిరిగి నన్ను అన్నాడు, మళ్ళీ అన్నాడు. ఆడేం నిర్ణయం తీసుకున్నాడంటే ఈ వర్తమానం విని, బాబు ఈ స్పిరిట్ ఆఫ్ టెంపర్ వద్దు, ఈ కోపం వద్దు, ఏమొద్దు, ఎవరన్నా ఏమని అనుకొని ప్రభు అనుమతి లేకుండా ఎవడు అని నన్ను, నేను అందరినీ క్షమించుకుంటూ పోతా, నా తండ్రి స్వభావం నాకు కావాలనుకొని నేను నెక్స్ట్ డే మాట అన్నా. ఆడేమనలే, మళ్ళీ ఏమనలే 10 సార్లు 20 సార్లు 100 సార్లు అయింది. ఉంటే ఒకసారి ఏమనుకుంటా, ఆడు ఎట్లా ఏమన్నాడు అని అని వేస్ట్, నానోరే టైం వేస్ట్. ఇక అంతేనా? నాకు అనవసరం అయ్యా, నన్ను నడిపించద్దు మీరు అట్లా. అట్లా ఎప్పుడు కూడా నువ్వు నన్ను ఆడు ఎన్నిసార్లు అన్నా ఇక నా మాట వినడు, ఏమన్నాడు అని చెప్పి ఏం చేయాలా? నిమ్మగలుగుంటారు. కరెక్టేనా? రియాక్షన్ ఉన్న చోటే యాక్షన్ ఉంటాయి. కరెక్టేనా? తర్వాత కలహాలు ఉన్నాయా మీ కుటుంబాల్లో? అయ్యా ప్రజెంట్ సార్ అనండి, కుటుంబాల కలహాలు ఉన్నాయా? ప్రజెంట్ సార్. తర్వాత ఏం చేయాలా? మౌనంగా ఉండాలా. ఇప్పుడు భార్య ఉంటుంది, అందరు అట్లాంటి కాదు, మీరు మంచోళ్ళే అంటే బయట వాళ్ళ గురించి చెప్తారు కాసేపు అనుకోండి. అంటే అది ఇక ఎప్పుడు ఇట్లా ఉంటావు, ఎప్పుడు అట్లే ఉంటావు, ఎప్పుడు ఇదే ఉంటావు, నవ్వుకుంటా పో. సాంజనేయ టవల్ తీసుకో, బుధన్ వేసుకో, నవ్వుకుంటే వెళ్ళు. ఈ నవ్వుకేం తక్కువ లేదను, ఇంకొంచెం నవ్వు, నవ్వు. ప్రేమతోనే దయ్యాలు చేయించాలా, అంతేనా? ప్రవక్త చెప్పిన అదేనా? ద డెవిల్స్ న్యూ దే హైడ్ దెర్ ఎండ్ బికాస్ దే మెట్ ద లవ్. ప్రేమ అన్నిటిని సహించుతుంది, అన్నిటిని తాలుకుంటుంది, రిటాలియేట్ చేయదు, ఎదురు తిరగదు. ఎప్పుడో జరిగిందని తీసుకొచ్చి గుర్తుపెట్టుకుని అడగదు. ఈ తలకైనా పెందుతున్నా బాబు, పీక్తే వీగింది కాలగర్భాలు గెలిచిపోయింది అనుకోవాలా. మీ కుటుంబంలో సమస్యలు ఉన్నాయా? మౌనంగా ఉండండి. మౌనమే. మౌనంగా ఉంటే చేతగాని అనుకుంటాడేమో. ఇక గుర్తుపెట్టుకోండి, మౌనంగా ఉంటే చేతగాని వాళ్ళు అనుకుంటారేమో అన్న ప్రతి ఒక్కళ్ళు స్పిరిట్ ఆఫ్ టెంపరు చాలా భయంకరంగా ఉన్నట్టు వాళ్ళు. ఎందుకంటే ఇది ఈ లోక పోకడ మాట. ఈ లోకంలో అదే మాట్లాడరు. అరే ఆడన్నీ మాట్లాడే రోషం లేదారా నీకు? కొంత కూడా నీకు సిగ్గు లేదారా నీకు? వాడుకి అట్లా అంటాడు, వాడు నువ్వు పడుతున్న కొద్ది అంటారు అను. సార్ ఏం చేయాలా? మౌనంగా ఉండు. ఆలయానికి వెళ్ళొద్దని నీ నీ తల్లి కానీ తండ్రి కానీ కలహం పెట్టుకుంటే ఆమెతో నువ్వేం చేయాలా? గొడవ ఎందుకు రావు? నువ్వు కనుక మందిరాలకు రాకపోతే నువ్వు ఉంటే ఇవేం వద్దిగా ఏమనాలా? ప్రేమిస్తూ ప్రార్థించు. చేసుకున్నా కూడా ఏమనాలి? అమ్మా నేను ఇంకా నేను ఎప్పట్లాగే ప్రేమిస్తున్నా తల్లి, నేను చచ్చిపోయాక నీకోసం ప్రార్థిస్తున్నాను. టెంపర్ బ్రింగ్స్ మోర్ టెంపర్ కదా.
కోపము ఇంకా కోపాన్ని తీసుకొస్తుంది. ఎసార్నో ఒకసారి కోపానికి బదులుగా మౌనము, ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క ఆ ఆవరణ కార్యాలు పెట్టి చూడండి అయ్యా, పరిస్థితులు మారిపోతాయి. గొప్పదైనటువంటి శత్రువు యొక్క పన్నగాలన్నీ జయించగలుగుతాం మనం. తర్వాత చూడాలని అంటాడు, కోపము వలన "ఉమ్, నీలో ఉన్న పరిశుద్ధాత్మ దుఃఖపడి బయటికి పోవును." అమ్మా ప్లీజ్ జాగ్రత్త. బాధ ఉందో చెప్పనా? నేను వయసులో చిన్నవాడిని అవ్వడం వల్ల నాకు తెలియదు, కానీ మీరందరూ ఇప్పుడు ఈ పిల్లలంటే నాకు చాలా చిన్న వయసు నుంచి నాకు అందుబాటులో ఉన్నారు కాబట్టి వీళ్ళు ఒక తప్పు చేస్తుంటే ఒక గట్టి కొట్టేని నేను నియంత్రణ తీసుకోగలుగుతాను ప్రేమలో. మీరు నాకన్నా పెద్దవాళ్ళు అవడం వల్ల నేను మిమ్మల్ని చేయలేకపోతున్నా. మీరు నా కళ్ళ ముంగట్టే కోప్పడుతున్నారు. మిమ్మల్ని నియంత్రించడానికి కూడా నేను గద్దిస్తుంటే కూడా ఎవడు వింటలే, అసలు పక్కన పడేస్తున్నారు. దానివల్ల మీకు ఏ నష్టం జరుగుతుందో మీకు తెలీదు. ఈ 3 సంవత్సరాల్లో ఎన్ని వాక్యాలు విని 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 పరిశుద్ధాత్మ పాలు పొందుకున్నారో ఆ పాలు వెళ్ళిపోతున్నాయి. యూఆర్ లూజింగ్ దట్ పోషన్. ఆ పరిశుద్ధాత్మ యొక్క తలాంతో ఏదైతే పోషణ ఉందో ఆ పోషణ కోపడ్డ కొద్దిపోతుంది. నువ్వు ఒకసారి కోపడ్డావా కొంత పోతుంది, ఇంకొంచెం కోపడ్డావా ఇంకొంత పోతుంది, నువ్వు మొత్తం నిల్లైపోతున్నావు. అందుకే నీకు 3 ఏళ్ల కింద ఉన్నటువంటి వర్తమానం వింటున్నప్పుడు కలిగిన ఉత్తేజం ఇప్పుడు లేదు నీలో. ఆ ఉత్తేజం పరిశుద్ధాత్మ వల్లే వస్తుంది. అది నీ పనికి వెళ్ళినటువంటి నీ కోపమే, ఈ స్పిరిట్ ఆఫ్ టెంపరే నిన్ను ఎల్లవేళ ఆ పరిశుద్ధాత్మ నిన్ను కోల్పోనట్లుగా చేస్తూ ఉంది. వచ్చిన ఆ తలాంతు ఎంతో కొంత పోషణ నీకు ఇచ్చిందా, నువ్వు కోపడి మొత్తం పోగొట్టుకుంటున్నావు. అరే ఓ వర్తమానం విన్నావు, అంగీకరించావు, ప్రభుతో కొత్త నిబంధన పెట్టుకున్నావు, నీకు కొంత ఆ పరిశుద్ధాత్మ తలాంతు ఇచ్చాడు, కొంత పోషణ వచ్చింది, కోపడం పోయింది. ఎవ్రీ టైం అంతెందుకయ్యా, ఒక 2 గంటలు ప్రార్థన చేయి, ఒక వర్తమానం చదువు, బయటకు రా. నీకు తెలియనట్టుగానే ఏదో ఆత్మతో నింపబడినట్టు ఒక భావన ఉంటుంది. ఒకసారి ఒక వ్యక్తిపై గట్టి కోప్పడు, ఆ భావన పోద్ది. దట్స్ హౌ ఇట్ సింపుల్. చాలా సునాయాసంగా ఆ తలాంతులు పోగొట్టుకుంటారు మీరు. కోపపడడం జరగకూడదు. నువ్వు ఎప్పటికప్పుడు పరిశుద్ధత నింపి 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 ఫుల్ ట్యాంక్ చేయాలనుకుంటే ఈ కోపం అనే చిల్లు తీసేయాలి. ఈ స్పిరిట్ ఆఫ్ టెంపర్ అనే చిల్లు తీసేస్తేనే ఆ మాట మళ్ళీ చదవండి అయ్యా అని అంటాడు. కోపము నీలోనున్న పరిశుద్ధాత్మ దుఃఖపడి బయటికి పోవును. ఇక పరిశుద్ధాత్మ మనలో చెల్లిపోయినాక మనం ఏమవుతామయ్యా? దురాత్మలకు నిలువుగా ఆ గెరాసీనులాగా ఏ ఆత్మ పడితే ఆత్మకు అవకాశం ఇచ్చి స్పిరిట్ ఆఫ్ టెంపర్ కాస్త స్పిరిట్ ఆఫ్ యాంగరు, స్పిరిట్ ఆఫ్ వ్రాత్, ఇక ఆ నుంచి స్పిరిట్ ఆఫ్ మర్డరు ఈ ఆడికాడుకు తీసుకుపోతుంది మనల్ని. ఒక చోట ఆపదది. అందుకే అంటాడు, కోపపడకుండా స్పిరిట్ ఆఫ్ టెంపర్ నియంత్రిస్తూ ఆగగలిగారా? ఎంత కాలం ఆగుతారో అంతగా డబ్బులు పొదుపు చేసుకుంటూ దాచిపెట్టుకున్నట్టుగా పరిశుద్ధాత్మ నిల్వ చేస్తూ దాచిపెడతారు. గుర్తుపెట్టుకోండి, కొన్ని కార్యాలకు కొంత పరిశుద్ధాత్మ తలంత అవసరం. బోధకి కొంత కావాలా, మహత్కాల అద్భుతంగా ఇంకెక్కువ కావాలా, ప్రత్యక్షతకు మరింత ఎక్కువ కావాలా, ఏ కార్యం చేయడానికి అంత శక్తి కావాలా. ఇప్పుడు ఒక వస్తువు ఉన్నాడు, దానికి సరిపడే పవర్ సప్లై కావాలా, కరెక్టేనా? అట్లాగే క్రియలకు పరిశుద్ధాత్మ యొక్క శక్తి అలాగ అవసరము. ఇప్పుడు నీ దగ్గర ఇంతే శక్తి ఉంది, నీకేమో ఇల్లంతా నడిపించేంత కరెంట్ కావాలి. ఎట్లా వస్తుంది? నీ కోపం వల్ల నీలో ఉన్న పరిశుద్ధాత్మ మొత్తం పోయింది. ఇప్పుడు నీ కుటుంబాన్ని యాజమాన్యంగా, నీ కుటుంబాన్ని 5వ సువార్త నడిపించే నీలో పరిశుద్ధాత్మ లేదు. అందుకే నీ నడవడికలో, నీ యొక్క యాజమాన్యంలో నీ ఫెయిల్యూర్లు కనబడుతున్నాయి. కోపాన్ని మానేసేయండి. చదువు. బయటికి పోవును, ప్రేమ వలన ప్రేమ జన్మించును. అబ్సల్యూట్లీ. ప్రేమ ఎప్పుడు ప్రేమను ఉత్పత్తి చేస్తాయి. తర్వాత అంటాడు, మీరు ప్రేమించడం వలన నాకు శిష్యులై ఉన్నట్లుగా లోకము గుర్తించినని యేసు పలికెను. ఎగ్జాక్ట్లీ. కోపం ఉండటం వల్ల మీరు నా బిడ్డలని, నా శిష్యులని, నా పిల్లలని ఎక్కడ చెప్పలా. మీరు ప్రేమించుకుంటున్నారా, దీనివల్ల మీరు నా శిష్యులు అనబడతారన్న సూచన చెప్పాడు ఆయన. ద లవ్ ఈజ్ ద బిగ్గెస్ట్ సైన్ దట్ వీఆర్ హిస్ డిసైపుల్స్. తర్వాత అది పరిశుద్ధాత్మ యొక్క ఫలము ప్రేమే. ఎగ్జాక్ట్లీ, ఆమేన్. తర్వాత నీవు కూడా ఒక చిన్న సృష్టికర్తవేనని ఎప్పుడైనా గ్రహించావా? కదా, మనం చిన్న సృష్టికర్తలమేగా. మనం పరిస్థితులు మార్చగలుగుతాం. దేవుడిచ్చిన అధికారంలో మనం మరణాన్ని జీవంగా మార్చగలుగుతాము. మనము నీతిని కూడా దేవుడి చిత్తానుసారం ఉత్పత్తి చేయగలుగుతాము. చిన్న సృష్టికర్తలమే. ఈ సృష్టి చేయడానికి పవర్ ఉండాలా. ఆ పవర్ పరిశుద్ధాత్మ పవర్. ఇది పోగొడుతుంది ఏంటి అంటే కోపం ఒకటేనయ్యా. ఇప్పుడు బోధ ఎంటెంఎస్ లోపంగా లేదు. 10 ఏళ్ల కింద ఉండే, ఆ కరోనాకి దానికి ముందు ఉండే, లాక్డౌన్కి ముందు. ఇప్పుడు మెసేజ్ లోపం లేదు, ప్రత్యక్షత లోపం కూడా ఆల్మోస్ట్ చాలామందికి వచ్చేసింది. అందరు కవర్ అయిపోతున్నారు, కొంతమందికి ఉందంతే. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే సప్లైలో సమస్య లేదు కానీ స్టోరేజ్లో సమస్య ఉంది.
కదా. సప్లై అన్లిమిటెడ్. నువ్వు స్టోరేజ్ చేసుకునే పరిశుద్ధాత్మను స్టోర్ చేసుకోలేకపోతున్నావు. ఎందుకని? నీ ట్యాంక్కి స్పిరిట్ ఆఫ్ టెంపర్, స్పిరిట్ ఆఫ్ యాంగర్ అనే చిల్లులు పడ్డాయి, పోతూనే ఉంది. వింటున్నావు, పొందుకుంటున్నావు, ఇప్పుడు తింటావు. అబ్బా ఇది సింపుల్గా ఉన్న భలే ఉందన్న వర్తమానం ఒకరు మాట్లాడుకుంటారు, ఇంటికి వెళ్తారు, మళ్ళీ ఒకటి 2 నిమిషాలు కొప్పడతారు, తుస్సంటారు. బ్యాటరీ డౌన్. పొందుకునే ఆత్మ ఉండదు. కోప్పడ్డం ఒక్కదాన్ని జయించగలగాల. అనని అయ్యా కొట్టని, ఒక దెబ్బ కొట్టని. ఇప్పుడు ఏమవుతుంది? ఓ దెబ్బ కొట్టని ఎవరో తీర్పు తెచ్చకపోతామా? ఎవరు అధికారం మనది కాదా? దేవదూతలకే తీర్పు తెచ్చే అధికారం మనది. ఈ సృష్టి అంతా ఇది అంతే. ఎసార్లో తర్వాత నీ జీవిత క్రియలు, మాటలు, సంభాషణ ద్వారా నీవు నీ చుట్టూ చక్కని వాతావరణంలో సృష్టించగలవు. ఎగ్జాక్ట్లీ. దేని ద్వారా? నీ మాటలు, నీ జీవము, వీటి ద్వారా ఒక చక్కటి వాతావరణం నువ్వు తయారు చేయాలా. ఈసారిలో నువ్వు ఎక్కడుంటే అక్కడ 10 మంది రావడానికి ఇష్టపడాలా. కరెక్టేనా? ఇక నువ్వు ఉంటే ఏం మాట్లాడబుద్ధి కావద్దు. ఈ మధ్యలో చూస్తున్న సహోదరుల మధ్యలో కూడా అదేందో ఫోన్లు అందరూ కూర్చుంటారు, మన వాళ్ళ ఫోన్ టిక్కు టిక్ అంటారు. ఆ టిక్కు ఇంట్లో కూర్చొని అనుకోవచ్చుగా. మళ్ళీ అది పోయి చర్చ్ కాడ అంటారు. మన దౌర్భాగ్య పరిస్థితి అంటే నా ముందే షార్ట్ చూస్తున్నారు కొంతమంది. నిజంగా నా కింద చిన్నపిల్లడు ఎదిగేవాడు తలకబడి వేసి కొడుతుండే. నేను జ్ఞానం లేని మనిషి. తగిలింది ఆయనకి, తగలాలా? లేకపోతే నాకు దేవుడు నన్ను కొట్టాడు. నువ్వు చర్చ్ మందిరం అనుకుంటే ఏమనుకుంటారు? మందిరాన్ని ఫోన్లు చూసుకునే సమయాలా? ఫోన్లు మాట్లాడుకునే సమయాలా? పిల్లలు బాల్తో ఆడుకోవడానికి వస్తాడు, వాడు వాకింగ్ చేయడానికి వస్తారు. అది ఎక్సైజ్ స్థలాలు అవి. అదొక పరిశుద్ధమైన స్థలము, ప్రార్థన స్థలంగా ఉండవలసింది. దాన్ని చేసుకొని వచ్చి ఆడికొచ్చి ఫోన్లు టిక్కులు కాల్చి మాట్లాడాడు. దేనికి అది? నిజంగా అర్థం కాదు. ఇక మా ఇల్లు ఆడే కాబట్టి మాకు వేరే దిక్కు లేదు. మాది ఏదైనా ఆడబడి చావాలా, మాకు ఫోన్లైనా ఆడే చావాలి, ఏదైనా ఆడే చావాలి. ఎందుకంటే మాకున్నది అదొకటే కాబట్టి. మీకు అది ఎప్పుడు ప్రార్థనా స్థలాలుగా మాత్రమే ఉండాలా. అంతకు మించి వేరే స్థలాలుగా మీకు ఎంత మాత్రం ఉపయోగపడకూడదు అది. ఎస్ఆర్నో కొంతమంది వ్యాపార సంబంధమైన విషయాల గురించి మాట్లాడుతుంటే ఆ స్థలాల్లో, అయ్యో మీరు ఈ స్థలాన్ని ఏం చేయాలనుకుంటున్నారు? మీరు ఒక్క 2 అడుగులు ముందుకేసి ఆ గేట్ దాటి ముఖ్యంగా ఆర్థికపరమైన వ్యాపార సంబంధ విషయాలు బయటికి వెళ్ళి మాట్లాడుకోవాలి. ఆ స్థలానికి ఒక గౌరవం ఉంది, దానికి ఒక ప్రతిష్ఠ ఉంది, దానికి ఒక ఖచ్చితంగా మహిమ ఉంది. దాన్ని నిలపాలి మనం. దాన్ని ఎలా పడితే అలా చేసేది కాదు అది. చర్చిలో కొప్పడం లేకపోలే. ఈసారిలో అట్లా చేయకూడదు అయ్యా. సరే, తర్వాత ఇంకొంచెం వేగం ముందు రండి. కొందరు ఇక ఇదో పని ఉంటుంది. ఈసారిలో ఎప్పుడు ఈ నారదము నిద్ర లేకుండా ఉండరు. ఎవరినొకరి గురించి ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉండాలి. ఎప్పుడు విమర్శిస్తే తప్ప పని జరగదు. నేను చెప్పేది విశ్వాసం గురించి, కాపర్ల గురించి కూడా అంతే. అలా వర్తమానాలు తయారయ్యేదే విమర్శలో నుంచి. మీకు అర్థమవుతుందా? వాళ్ళ వర్తమానం తయారయ్యేదే 3 గంటల వర్తమానం ఉంటుంది, అర్ధగంట వాక్యం ఉంటుంది. అది కూడా పర్లేదు, ఏదో కొంత ఉంటుంది అంతే. మిగిలిన 2.5 గంటలు ఆయన ఇట్టు అన్నాడు, నేను దానికి ఇట్లా చెప్పిన, అప్పుడు దానికి కూడా ఆమె అంటుంది. ఎందుకు మా పాస్టర్ అన్నాడు. వీళ్ళకి వీరోచితం, వీళ్ళు హీరో, వాళ్ళ అభిమానులు. అసలు దేవుడు అవ్వని ఘనత ఏమి లేదు. ఇక మిమ్మల్ని అందరూ దేవుడి చేత కొట్టించాలి ఒకసారి. విమర్శించుటే పని, ఉదత్తమానం అదే పని. ఏం విమర్శ? తర్వాత మరికొందరైతే చెప్పుకుంటూ తిరుగుతారు. అసలు అట్లాంటిదో సహవాసం వద్దు మనకి. ఆడు చర్చిలో ఉన్నా సరే హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్. వాళ్ళు మారినాక దగ్గర తీసుకోవాలా. లేదా వాళ్ళు మనతో పాటు తిరిగిరా సరి చేసుకుంటూ గద్దించుకుంటూ పక్కన పెట్టుకోవాలా. తర్వాత ఎగ్జాక్ట్లీ ఎవరితో ఉంటే అలాంటి వాతావరణం. తర్వాత వేగంగా కొంచెం ఎప్పుడు చూడు ఇగో ఆ బ్రదర్ ఇట్ అన్నాడు, ఈ బ్రదర్ ఇట్ అన్నాడు, ఆయన నీ గురించి ఇట్లా అన్నాడు, ఆయన నాకు ఇట్ట చేసిండు. ఎప్పుడు సహోదర మధ్యలో గొడవలు భేదాభిప్రాయం పెడతారు చూసిర్రా. ఆయన అట్టపోతే ఇట్టపోతే అట్టబో, దొరకకు నువ్వు. ఇక అన్న ఏందని మధ్యలో గవర్నమెంట్లో బిజీ ఉన్నామంటే కొద్దిగా పనులు ఉన్నాయి అని చెప్పి అంతే. ప్రవక్త చెప్పి తప్పించుకోమని అంతేనా? మొత్తానికి తప్పించుకో, అస్సలు తిరగబాక. ఎందుకంటే నీ పరిశుద్ధాత్మని ట్యాంక్ ఖాళీ అవుతుందడ. ఎసార్నో నీ ట్యాంక్ నింపుకోవాలి నువ్వు ఇక్కడ. తర్వాత
నీవు వారితో వెళ్ళుటకు ద్వేషించును. ఉమ్, వారు మంచి ప్రజలే, ఉమ్. అయితే వారు ఒక వాతావరణం సృష్టిస్తారు. ఎస్, మంచోళ్ళ మనుషులు, కానీ వాళ్ళ నుండి ఆత్మల వల్ల వారి ప్రభావాలు, వారి ప్రవర్తన, వాతావరణం మారిపోద్ది. దీన్ని మార్చాలా? ఎస్ సార్, నో, మార్చగలగాల. ఎల్లవేళ ఒక మంచి ఆత్మీయ వాతావరణం ఉండే చోటి మనం ఉండాలి. కరెక్టేనా? ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, తమ గురించి తాము ఎప్పుడు చెప్పుకునే కొంతమంది వ్యక్తులు ఉంటారు. నేను 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 ఇట్లా ప్రార్థన చేస్తా, దేవుని అట్ట దర్శించిండు, దేవుని అట్ట తాకిండు, ఈ నేను మీదకి దిగరిల్లు, వీళ్ళంతా కూడా ఈ సెల్ఫ్ ఒబ్సెస్డ్, తమ గురించి తమ ఎక్కువ ప్రేమ కలిగిన వాళ్ళు. ఇంకొకళ్ళు అచ్చంగా మూడో వ్యక్తి గురించి మాట్లాడతారు. ఆయన అట్లా, ఈయన ఇట్లా, ఆమె అట్లా, ఈమె ఇట్లా, వీళ్ళు డేంజర్ గల్లే. మరి ఎవరు మంచి అంటే ఎల్లవేళ ప్రభు చేసే కార్యాల గురించి మాట్లాడారు గొప్పవాళ్ళు. ఇద్దరు కూర్చుంటే వర్తమానం గురించి మాట్లాడాలి, వాక్యం గురించి మాట్లాడాలి, ప్రభు క్రియల గురించి మాట్లాడాలి. మనలో మార్పు కలుగుటకి దేవుడు వాక్యాలకి మన జ్ఞాపకం చేసుకుంటాగా మాట్లాడాలి. ఇట్ట చేయగలిగితే చాలు, స్పిరిట్ ఆఫ్ టెంపర్ ఈజీగా సాధు చేయగలుగుతాము, జయించగలుగుతాము. స్పిరిట్ ఆఫ్ యాంగర్ రాదు. పరిశుద్ధాత్మను అధికంగా పొందుకొచ్చారు. మీరు వింటున్నారా? పరిశుద్ధాత్మ యొక్క ముద్ర అధికంగా పొందుకోవడానికి ఇదే మార్గాలు. ఇది కాకుండా మీరు ఇక నేను వేరే విధంగా ట్రై చేస్తా, నువ్వేమో 10 గంటలు ప్రార్థన చేస్తున్నావు, 4 వర్తమానాలు వింటున్నావు, ఇంటికి 2 వర్తమానాలు చదువుతున్నావు, మళ్ళీ కోప్పడుతున్నావు, ట్యాంక్ ఖాళీ అవుతుంది. ఎప్పుడు పొందుకుంటావు ఇక నువ్వు? పోసుడు పోవుడు ఎత్తబాటు వచ్చేసే తిరగేసరికి తైలం లేదు. ఆ తైలమే పరిశుద్ధాత్మ. ఏమిటి? దీపం మారిపోతుంది. ఇప్పుడు కావాలి ఎట్లా దొరుకుతుంది? దాచుకోవాలి. అది నీ దివిటిలో దాచుకోవాలి దాన్ని. అది పోతున్నా కొద్ది ఎట్టగా కరెక్ట్గా అయిపోయిన సమయానికి ఆయన రాకడ వచ్చిందనుకో, మధ్యాకాశం పిలుపు వచ్చిందనుకో, ఏం చేస్తావు అప్పుడు? దాచుకో. ఇది గుర్తుపెట్టుకోండి. నేను చాలాసార్లు అనుకున్నా, వీళ్ళు సరిపడేంత ఎందుకు అదైనా పెట్టుకోలేకపోయినారు? కొన్ని కారణాలు ఉండాలి. అయితే మనం ముందుగా కొనుక్కోవడంలో లోపం ఉండాలా, లేదా అది వేస్ట్ అయిపోతాను ఉండాలా? ఇప్పుడు కొనుక్కోవడం లోపం లేదు. ఒక మంచి సంఘము, మంచి వర్తమానము, మంచి వరములు సంఘంలో ఉన్నాయా? తైలము సమృద్ధిగా సువర్ణ తైలం పొరులుతుంది. ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడుందంటే స్టోరేజ్లో ఉంది. మీ దివిటీలో ఎట్లా స్టోర్ చేసుకుంటావు? ఆ స్టోరేజ్లో నుంచి తొలగిపోయినట్టుగా చేస్తుంది స్పిరిట్ ఆఫ్ టెంపర్. అది దాని నుంచి కోపము, ఉగ్రత. దీన్ని ఆపుదామా? పరిశుద్ధాత్మ నిలుపుకుంటారా? అయ్యా నేను ఇక వర్తమానం అంటే 10% కూడా చెప్పలే, ఇక చాలు, సంఘంలో చూసుకుందాం దీన్ని. ఇక కానీ జాగ్రత్త. నా మాట మీకు అర్థమైందా? అయ్యా జాగ్రత్త, ఎప్పుడు కోప్పడవాక అనని మాటలు, కొట్టని, తిట్టని, నష్టాన్ని కలగజేయని, యెహోవా అనుమతించండి, ఏది జరగట్లేదని నమ్ము. పూర్తి దేవుడి పైన పెట్టుకో, నవ్వుతూ ఉండు, ప్రేమగా మాట్లాడు, ప్రేమ వాతావరణం తయారు చేసే వాళ్ళతో ఉండు. ఎదుటి వాళ్ళపైన ఎప్పుడు నిందలేసే వాళ్ళతో తిరగబాక. ఒక మంచి వాతావరణం క్రియేట్ చేయి. అప్పుడు నీ పరిశుద్ధాత్మ నింపుతూ ఆయన మధ్యాకాశ పిలుపు వచ్చే సమయానికి నీ దివిటిలో సమృద్ధి అయిన తైలం ఉంచుకుంటాడు. చూసుకో. గాడ్ బ్లెస్ యు. అలాంటి కృప మీకు, ఈ కుటుంబానికి దేవుడు దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. అంశం పేరు ఫస్ట్ స్టేజ్ టు ఇన్సానిటీ, వెర్రితనానికి మొదటి మెట్టు. ఎసార్లో జాగ్రత్త. ఇదివరకు మీరు విన్న దాంట్లో ఇంకా లోతైనటువంటి ఎక్కువైన సమాచారం ఎసార్లో గ్రహించగలుగుతున్నారుగా? అమ్మ ఇది మాత్రం క్రియల్లో జరిగి తీరాలా అంటున్నారా? క్రియల్లో ఇది మనందరి జీవితాల్లో మార్పు రూపంలో జరగాల్సిందే. ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో సహోదరులు సంసోను గారు ప్రార్థన చేస్తారు. సంఘమును బట్టి ఈ కుటుంబానికి కూడా అలాంటి ఒక గొప్ప ధన్యత లభించినట్టుగా ప్రార్థన చేద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అయ్యా పవిత్రమైన నీ మాటలు వినంటూ కృపలు ఇచ్చినందుకు వందనాలు. తండ్రిలో లోకమైతే ప్రభావం తమ యొక్క అపవిత్రమైన కార్యాల్లో పడి ఉంటుండగా ప్రభువా, ఇదిగో నీ ప్రజలైతే పవిత్రమైన నీ మాటల చేత ప్రభావైనా కడగబడినట్లుగా కృపణిస్తున్నందుకు వందనాలు. ప్రభావైన తండ్రి ఇదిగో దేవుని చూసి కృపణాయన తండ్రి మాకు అనుగ్రహిస్తున్నందుకు వందనాలు. ఆ గెరాసేనుల ప్రాంతంలో ప్రభా ఆ సేనా దయములు పట్టినటువంటి ఆ వ్యక్తులను ఒక ఆత్మ గురించి ఇప్పుడు తండ్రి నిజంగా ఆ యొక్క ఆత్మ ప్రభావం అనేది ఒక ప్రపంచాన్ని కలిగి ఉంటున్నదని మేము తండ్రి ప్రపంచం యొక్క యుద్ధములకు కారణం అదే అవుతున్నది. అయా కుటుంబములు చాలా చెదరగుడుకు కారణం ఆత్మ అవుతున్నది. సంఘములోనైనా తండ్రి
తండ్రి ప్రభా ఏకాత్మ కలిగి ఉండకుండా ప్రభా అదిగో విభజనలకు వివాదాలకు నాయన తండ్రి ఓ ప్రభా ఆత్మలో అధికమైన పాలు పొందుకోకపోవడానికి నీ ప్రభా నాయన తండ్రి ఇదిగో ఈ కోపం అనే టెంపరైన ఆత్మ కారణమవుతుండగా ప్రభా ఇవరైనా తండ్రి కాలవర్తమానికి ద్వారా ప్రభా నాయన ఇదిగో నువ్వు ఆ ఆత్మను ఆ దయ్యాన్ని మా ఎదుట నువ్వు బయలుపరిచున్నావు. ఇదిగో ఆ దయ్యం యొక్క సమాచారాన్ని వినినటువంటి మేము ఆ ఆత్మ యొక్క లక్షణాల గురించి వినినటువంటి మేము ప్రభా నాయన భయభక్తులు కలిగి ప్రభాని ఎడలా ఓ దేవానైనా తండ్రి ప్రభానైనా ఆ ఆత్మను జయించే శక్తిని ఎదురు పొందుకునే నిజంగానైనా తండ్రి అయా ప్రేమలో ప్రభా మేము లోపము కలిగిన వారు అయా క్షమించుకులను సహించుకులను మేము లోపము కలిగిన వారు నిజంగా ఆ కోపమైన ఆత్మన టెంపరైన ఆత్మను మేము కలిగి ఉండి ప్రభానైనా ఇదిగో పరిశుద్ధ ఆత్మను మేము కోల్పోతున్నటువంటి ప్రజలు అయ్యా ఏ ఆత్మ మమ్మల్ని బలపరచగలిగిద్దో ప్రభానైనా ఏ ఆత్మ వాక్యముతో మమ్మల్ని కలిపి నడపగలిగిద్దో ప్రభా ఏ ఆత్మ జయించే శక్తిని మాకు ఇచ్చిద్దో ప్రభా ఆ ఆత్మను ప్రభానైనా ఆత్మ యొక్క పాలును మేము పోగొట్టుకున్నట్లు అయ్యా ఈ కోపమున ఆత్మీయ ప్రభానైనా కారణమవుతుండగా ప్రభానైనా అనేకమైన బలహీనతలు మేము చవి చూడడానికి అపజయాలని మేము చవి చూడడానికి అయ్యా విజయాలను మేము కలిగి లేకుండా ఉండడానికి ప్రభా ఈ ఒక్క ఆత్మ గొప్ప కారణముగా ఉంటుండగా అయ్యా నిజముగా ఈ ఆత్మను మేము జయించే శక్తి మాకు దయచేయమని ప్రభా నీ యందు అధికముగా ఆనందించినట్లుగా ప్రభా అయ్యా ఎక్కువ పాలుని ఆత్మను మేము పొందినట్లుగా ప్రభా ఈ కోపమున ఆత్మను జయించడానికి సహాయం చేయండి. మా మధ్య వివాదాలు విభేదాలు ప్రభా తొలగిపోయినట్లుగా అయ్యా నీ శాంతిని సమాధానము నీ ప్రేమ మా మధ్య నిలిచి ఉండినట్లుగా ప్రభా అయ్యా అందుకు ఆటంకముగా ఉన్న ఈ ఆత్మను మా మధ్య నుండి తీసివేయమని ప్రార్థిస్తున్నాము. అయ్యా మేము నీ వాక్యములో నీ గుణ లక్షణాలు ఫలింపగోరుతున్నాము ప్రభా అయ్యా సమాధానకరమైన స్థలంలో మేము నిలిచి ఉండగోరుతున్నాము ప్రభా అయ్యా నీ శాంతిని పొంది ప్రభా సహోదర ప్రేమలో ప్రభానైనా తండ్రి అయ్యా మేము ఆనందింపగోరుతున్నాము ప్రభా అన్నిటికీ ఆటంకమని భయంకరమైన ఆత్మ నుండి మా ప్రభా మమ్మల్ని విడిపించమని ప్రార్థిస్తున్నాము. ఓ ప్రభానైనా తండ్రి దిగు ప్రభానైనా కుటుంబీకుల మధ్యను నా ప్రభా సహోదరుల మధ్యను సహోదరుల మధ్యను ముఖ్యంగా దేవుని సంఘములో ప్రభానైనా తండ్రి అయ్యా ఇటువంటి ఆత్మ ఉండకూడదు నా ప్రభానైనా అయ్యా నిజముగా ఇది మా వైఫల్యానికి కారణమై ఉంటుంది ప్రభా మేము ప్రభునైనా ఆ పరిపూర్ణ మానవుడి స్వరూపంలో ఎదగపోవడానికి ప్రభు ఈ ఆత్మే కారణమవుతుంది. ఈ ఆత్మ నుండి మమ్మల్ని విడిపించమని ప్రార్థిస్తున్నాము. అయ్యా ఈ కుటుంబాన్ని కూడా నా ప్రభునైనా ఈ ఆత్మ పైన విజయమును దయచేయండి. ఓ ప్రభు నువ్వు మాట్లాడుతున్న దేవుడు ఓ ప్రభునైనా తండ్రి ఓ ప్రభునైనా ఈ యొక్క చక్కటి సమాచారం నువ్వు మాకు అనుగ్రహిస్తున్నందుకు అయ్యా మా మేలు కోరి ప్రభునైనా మమ్మల్ని ప్రేమించిన ఆయన తండ్రి అయ్యా ప్రతి దయ్యాన్ని నువ్వు బట్ట బయలుపరుస్తున్నటువంటి వెలిగిన వారిపై తండ్రి యొక్క ప్రేమను ఈ వర్తమానంలో మేము చూస్తున్న ప్రజలమే ప్రభా ఈ మాటలను నిజముగా హృదయాలలోకి చేర్చుకుని ప్రభా మా విజయానికి మా క్షేమాభివృద్ధికి పలికిన ఈ మాటల ద్వారా ప్రభా మేము విజయాన్ని క్షేమాన్ని పొందడానికి సహాయం చేయండి నిజముగా ప్రభా ప్రతి దినము కూడా నైనా తండ్రి అయ్యా ఏ ఆత్మ మమ్మల్ని తాకుతున్నదో ప్రభా మేము పసిగట్టగలగాలయ్యా ఏ బలహీనతలు మాలో ఉన్నావో ప్రభా మేము దేనికి ద్వారము తెరిచిన వారముగా ఉన్నామో మేము పసిగట్టగలగాలయ్యా హృదయం పూర్తిగా పరిశుద్ధాత్మకి తెరవబడగలిగేలా ప్రభానైనా తండ్రి అయ్యా నిజముగా ప్రభానైనా తండ్రి అయ్యా ప్రభానైనా నీతో ప్రభానైనా ఆ మధురమైనటువంటి సహవాసానికి మేము రాగలగాలి ఆ ఏకత్వంలోనికి మేము రాగలగాలి అయ్యా ఇంకా ఎన్నో ప్రభానైనా అపజయాలకు కారణమైనటువంటి ఆటంకంగా ఉన్న ఆత్మలకు ప్రభా మేము ఎక్కడెక్కడ ద్వారములు తెరిచి ఉన్నామో ప్రభానైనా అయ్యా అందుకో ఆ దుర్గతి నుండి మమ్మల్ని విడిపించమని ప్రార్థిస్తున్నాము. సేనా దైవం పట్టిన ఆ వ్యక్తిని నువ్వు రక్షించా ఉన్నావు నిజముగా మేము అదే ప్రకారముగా దయ్యములు పట్టిన వారిమే ప్రభు అనేకమైన దయ్యములు పట్టిన వారు ప్రభు అయ్యా తండ్రి మమ్మల్ని నువ్వు విడిపించమని ప్రార్థిస్తున్నావు. అయ్యా నేను తండ్రి ఒకటి కాదు రెండు కాదు నాయనా నిజముగా వేల కొలది దురాత్మలతో మేము నింపబడిన ప్రజలు ఆ ఒకే పరిశుద్ధాత్మ కొరకు ఆశ కలిగి ఉన్నాము. ఆ దైవాత్మలో నింపబడాలి మేము ప్రభు కోరిక కలిగి ఉన్నాము. ఆ ఒక్క ఆత్మ జీవమై ఉన్న ఆత్మ మమ్మల్ని జీవింపచేయగలిగేది ఈ లోకములో ప్రభునైనా ఉన్నటువంటి ఈ అన్ని ఆత్మలన్నిటి మేరకు విజయం నుంచి ఆ ఆత్మను మేము కోల్పోకూడదు ప్రభు సహాయం చేయడం అయినా చెప్పబడి వర్తమాన హృదయంలోనికి తీసుకుని ప్రభు విధేయతతో ప్రభు మేము దీనికి లోబడి ఉండడానికి సహాయం చేయాలి. ఈ చక్కటి
దిద్దుబాటు ప్రభువైనా మా గుణ లక్షణాలను మార్చేలాగా చేయమని, మా తలపులను మార్చేలాగా చేయమని ప్రభు. కోపపడే ఆ పరిస్థితుల్లో ప్రభువైనా అయ్యా మేము వెనువెంటే చర్యను తీసుకొని ప్రభువైనా అయ్యా ప్రార్థించు వారిమే ఉండాలి. ఓ ప్రభువైనా మాకు ఇవ్వబడిన ఆ సమాచారాన్ని ప్రభువైనా ఆ సంగతుల యొక్క విషయాలను ప్రభు పరిశీలన చేసే వారిమే ఉండాలి, నిదానించు వారిమే ఉండాలి ప్రభు. అయ్యా సహించుకునే వారిమే ఉండాలి, క్షమించే వారిమే ఉండాలి ప్రభువైనా. నిజంగానైనా ఆ దైవికమైన ప్రేమ మా మధ్య నిలిచి ఉండట్లుగా ప్రభు మేము నా ప్రభువైనా స్థలాన్ని సిద్ధపరిచే ప్రజలుగా మమ్మల్ని వచ్చామని తండ్రి. నిజంగా నాయన తండ్రి నీ వాక్యములని దైవత్వం అన్నది ప్రభు, నీ గుణ లక్షణాలు ఉన్నవి ప్రభు, మాకు విడుదల ఉన్నది నాయన తండ్రి. ఓ ప్రభువైనా ఇది కేవలం సమాచారమే కాదు కదా నాయన, మాకు అభిషేకమై ఉంటున్నది ప్రభు. పొందుకొని మేము రూపాంతరపరచబడడానికి వాక్యముగా మారడానికి సహాయం చేయండి తండ్రి. ఈ నాయన మా యొక్క హృదయాలలో ఈ వర్తమానాన్ని చేర్చుకొని ఓ ప్రభు మేము దీవింపబడిన ఆయన మేలులు పొందుకున్నట్టుకో ఆత్మలు అధికమైన పాళ్ళు పొందుకోవడానికి ఆ వారికి ఎన్నడను మా ఎంత నుండి తీసివేయబడకున్నట్లు తండ్రి ఈ టెంపరైన ఆత్మను ప్రభు మేము విడిచిపెట్టడానికి సహాయం చేయండి దేవా. మాలో ప్రతి ఒక్కరు మేము బలహీనమే ఓ ప్రభువైనా నా తండ్రి, నీ కృపను కోరుతున్నాము ఫలింప ఆశపడుతున్నాము నా తండ్రి. ఎందుకంటే మా కొరకు దాచిపెట్టిన మేలుడు ప్రభువైనా అయ్యా మేము వాడి గురించి ప్రభు మాట్లాడుకుని మా శక్తి చాలదు, మా జ్ఞానం చాలదునైనా మా కొరకు ప్రభువైనా అమూల్యమైన కృప దాచిపెట్టారు. నిజంగా ఆ కృపైనా తండ్రి మేము విడిపించుకోలేని పాపాల నుండి, మా దుర్గతి నుండి, మా దుస్థితి నుండి విడిపించాలి ప్రభు. ఇంకా ఆ కృప యొక్క శిఖరాగ్రస్థానానికి మేము చేరుకునైనా అడ్డుపడుతున్న ఈ ప్రతి ఆత్మను మమ్మల్ని అందరినీ కృపలో జ్ఞాపకం చేసుకొని మేమేమో ఆ హృదయాలను మా హస్తములను పడుకొని నీతో నడిపించమని, చిన్న పరిచయను ప్రభువైనా దీవించి ఈ పరిచయంలో మమ్మల్ని ఆశీర్వదించమని, ఈ కుటుంబాన్ని కూడా నాయన తండ్రి ఈ విధమైనటువంటి ప్రభువైనా వాక్యాన్ని ప్రభువైనా నీ కృపను ప్రభు వర్తమాన రూపంలో చూసే భాగ్యాన్ని అనుగ్రహించిన వాడుకున్నందుకు నీకు కృతజ్ఞతలు. నీ యొక్క ఫలములో నీ కుటుంబాన్ని అత్యధికంగా ఆశీర్వదించమని కృతజ్ఞతాస్తుతులు నీకు ఆరోపిస్తూ ప్రభు యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము. పరిశుద్ధాత్ముడా సర్వశక్తి సంపన్నుడా నీ ప్రేమ చేత కూర్చోమని జ్ఞాపకం చేసుకోండి. కూడా వచ్చి నీ ప్రేమ పిల్లలను కూడా జ్ఞాపకం చేసుకోండి. ఈ మాటలు ప్రభా ఇది వినికిడిలో ప్రభా చాలా సున్నితంగా సరళంగా ఉంటున్నప్పటికీ కూడా దయచేసి నాయన నీ ప్రియమైనటువంటి పిల్లలందరి యొక్క తండ్రి ఆచరణలో మా జీవితాలలో ఇది జరగకుండా ఈ పరిశుద్ధాత్మ మేము నిలుపుకోలేము నాయన. ఇచ్చుటలో ప్రభు అనేది నువ్వు ధారాళములు దయచేస్తున్నావు కానీ నిలుపుకున్నటలో ప్రభు మేము విఫలమవుతున్నాము నాయన. అలాగునా మేము ఎన్నడూ కోల్పోకుండా సమృద్ధిగా మా దివిటిలో తైలాన్ని నింపుకొనొచ్చు. ఆ మధ్యాకాశం యొక్క నా తండ్రి ప్రభు ఎత్తబాటులోనికి నువ్వు మమ్మల్ని పిలుచుతున్నప్పుడు సమృద్ధి అయినటువంటి పరిశుద్ధాత్మ పాలు మేము పరిపూర్ణమైనటువంటి సహాయం దయచు నేను అలాగ ఉండటంలో ప్రభా నిజంగానే ప్రభావం మీ యొక్క కృప మీ సహాయం మాకు కావాలి తండ్రి. మీ యొక్క క్రమమంతటికి అడ్డుగా నిలబడుతున్నటువంటి ఆ స్పిరిట్ ఆఫ్ టెంపర్ ని ఆ కోపాన్ని పరిపూర్ణంగా జయించి ఇది మొదలుకొని ప్రభా ఇక కోపం అనేది మాలో నుంచి ఉత్పత్తి అవడం అనేటువంటిది అది అసాధ్యంగా నిలబడేటువంటి స్థాయిలోనికి నీ కుటుంబాన్ని నీ పిల్లల్ని మమ్మల్ని అందరినీ కూడా మలచమని ప్రార్థిస్తాను. ఈ అంశంలో ప్రభు ఇంకా అనేకమైన లోతైన సంగతులు దాచి ఉంచగా వాటిని మేము మరలా చూసే భాగ్యం మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఈ కుటుంబాన్ని దీవించండి. ఈ కుటుంబానికి శాంతి సమాధానం ప్రభువైన యేసుక్రీస్తు నామములో కలుగును గాక. ఈ కుటుంబంలో ప్రభువైన యేసుక్రీస్తు నామములో సమాధాన కర్తనుందురు గాక. ఈ కుటుంబం యొక్క ఆత్మీయ పరిస్థితుల్ని ఆర్థిక పరిస్థితుల్ని ఆరోగ్య పరిస్థితుల్ని మీరు సరిచేయమని ప్రార్థిస్తాను. మీరు ఇవ్వబడినటువంటి తండ్రి ప్రభువైన ఈ పిల్లలను కూడా జ్ఞాపకం చేసుకుని మీరు పొడిగా నడపకం తొలిగిపోకుండా సరైనటువంటి మార్గం నిలబడుతూ ఎదిగే కృపను పరిశుద్ధాత్మ తలంతులు దయచేయండి. అంతేకాకుండా వీరు చదువుతున్న చదువులో తోడుగా ఉండండి. వీరు ఉన్నటువంటి ఈ గృహాన్ని కూడా దీవించండి. ఈ గృహ యజమానులు కూడా చుట్టూ ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా మీరు ఆశీర్వదించండి నాయన. నీ వాక్యమైన ప్రతి ఒక్కరిని దీవించి నీ అద్భుతమైనటువంటి ఆత్మకార్యం వీరి మధ్యలో కనపరచబడిన సహాయం దయచేయండి. అంతేకాకుండా తండ్రి ప్రభు జరగలేని ప్రేమ మీద కూడా తోడుగా ఉండి ఆ ఆహార పదార్థములను ఈ ప్రభువైన యేసుక్రీస్తు నామములో సమస్త పరిశుద్ధపరచబడును గాక. తిరిగి మా యొక్క గమ్యస్థానంలో ప్రభు చేరబోతుండగా కూడా మా ప్రయాణాలను కృప చూపండి. క్షేమకరమైన ప్రయాణం దయచేయండి. ఏ ఇబ్బంది సమస్య లేకుండా నీ నామానికి ఘనతగా ఉన్నట్లుగా ఈ సంఘమును నాణ్యతలో గుణశీలాల్లో నీ యొక్క స్వభావాల్లో వృద్ధిపరచమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాము. God bless you. దేవుడు మిమ్మల్ని అందరూ కూడా దీవించును గాక.